Today I want to talk about the restoration of prayer. చాలాసార్లు ఏమవుతుందంటే అనేక మంది విశ్వాసులు ప్రార్థిస్తారు, ఉద్యమంతో ప్రార్థించి ఎప్పుడైతే కొన్నిసార్లు ప్రార్థించిన తర్వాత, ప్రార్థనా జీవితం మిగిలిన తర్వాత కష్టాలు తగ్గిపోతాయి, బాధలు తగ్గిపోతాయి. ఆ తర్వాత నెమ్మదిగా మనము ప్రార్థన తగ్గించేస్తాం. ఆ తర్వాత కొన్ని కష్టాలు వచ్చినా ప్రార్థించలేని పరిస్థితి. సో మనలో పరిశుద్ధాత్మ ఉన్నాడు కాబట్టి ప్రేరేపించి మనం మళ్ళా ప్రార్థించాలని చూస్తాడు. సో తిరిగి పొందుకోవడము అనేటువంటి అంశంలో దేవుడు ప్రార్థనను తిరిగి ఎంత ఆసక్తితో ప్రార్థించాలనేటువంటిది సంఘం మొత్తమునకు జ్ఞాపకం చేయబోతున్నాడు మరొకసారి. ఓకే, గాడ్ ఈజ్ రిమైండింగ్ ద చర్చ్ టు గెట్ రెస్టోర్డ్ ఇన్ యువర్ ప్రేయర్ లైఫ్. ప్రేయర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. చూడండి, నేను మీకు చెప్పాను, మొదటి రోజు నాకు తెలిసి ఒక 10-15 మంది ప్రార్థన చేస్తుంటారు శుక్రవారం. దానికే దేవుడు నాకు మార్పు చూపించాడు అని చెప్పాను నేను. విన్నారా? ఐ హావ్ సీ యువర్ ప్రేయర్ హ్యాస్ ఎఫెక్టెడ్. అబ్రహాంతో అంటాడు దేవుడు, 10 మంది ఉన్నా నేను ఆ దేశాన్ని పాడు చేయను. లిటిల్ పీపుల్, ఫ్యూ పీపుల్. చాలాసార్లు అపవాది మనల్ని, నీ జీవితానికి నువ్వే భారం, నువ్వెందుకు పనిచేస్తావు, నువ్వెందుకు పనికిరావు, నీకే ఇవన్నీ ఉన్నాయి, నీ ప్రార్థనలే దేవుడు ఆలకించట్లేదు, నీకే ఇక నువ్వు ఇతరులకేం ఉపయోగపడతావు అనే రీతిలో మరి దేవుడు ఎంత ప్రోత్సహిస్తున్నా మనలో ఉండే శరీరము మనల్ని లాగుతూ ఉంటుంది వెనక్కి. అందుకే దేవుని వాక్యము ముందు మనమెవరమో మనకి బయలుపరుస్తుంది. అంటే గాడ్స్ వర్డ్ విల్ రివీల్ టు అస్ హూ వి ఆర్. ప్రతి ఒక్కళ్ళు ఈ భూలోకానికి ఉప్పు అయి ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు. ఎంతమంది? ఎవ్రీబాడీ ఈజ్ ఎ సాల్ట్ టు ద ఎర్త్. ఎవ్రీబాడీ ఈజ్ ఎ లైట్ టు ద వరల్డ్. ఈ భూమి మీద ప్రతి విశ్వాసి లోకమునకు ఉప్పు అయి ఉన్నాడు, లోకమునకు ఇంకోటి అయి ఉన్నాడు. ఇంకోటి ఏంటి? వెలుగు. ఇట్స్ ఎ లైట్. ఇప్పుడు నీ పరిస్థితి చీకట్లో ఉందేమో, బాధలో ఉందేమో, కష్టంలో ఉందేమో, గాడ్ క్యాన్ యూజ్ యూ టు డూ గుడ్ థింగ్స్, బిగ్ థింగ్స్, అమేజింగ్ థింగ్స్. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2 నుంచి 4 వరకు చదువుకుందాం. కొలోషియన్స్ చాప్టర్ 4 వర్స్ 2 to 4. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి. కంటిన్యూ ఇన్ ప్రేయర్ అండ్ వాచ్ ఇన్ ద సేమ్ విత్ థాంక్స్గివింగ్. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండు. నిలకడ. అందరం ప్రార్థిస్తాం, కానీ అది కూడా అందరం ప్రార్థించలేం. ప్రార్థన అనేది పరిశుద్ధాత్ముడు నీకు అలవాటు చేయాలా. యేసుప్రభు వారు 3.5 సంవత్సరాలు ఉన్న వారితోటి వారు ఆయనతో ప్రార్థనలో సహవాసం కలిగిన వారుగా ఎదగలేకపోయారు. దే కుడ్ నాట్ గ్రో ఇన్ దేర్ ప్రేయర్ లైఫ్. మరి ఎప్పుడైతే ఆయన నేను శరీర రూపముగా వెళ్ళిపోయి ఆత్మరూపముగా మీలోకి వస్తాను అని చెప్పినప్పుడు ఆ ఆత్మ వారిలో మరి ప్రార్థనను ప్రేరేపించి ప్రార్థనాపరులుగా మార్చేసింది. తర్వాత వారు ఒక సమయం వచ్చినప్పుడు మేము పేదలకు ఇవ్వాలా, విధవరాండ్లకి ఇవ్వాలా, మీరు అది ఇవ్వట్లేదు అంటే మళ్ళీ ఆ లెక్కలు చూసి వాళ్ళకి సహాయం చేయాలనే ఏరియాలో వెళ్తే మేము ఎక్కడ మళ్ళా ప్రార్థనలో పడిపోయి ఏహంగా ఈ విధవరాళ్ళు బేదవారు వాటిలో పడిపోయి ఏహంగా ప్రార్థనలో పడిపోయి దేవుణ్ణే తిరస్కరించేస్తాము అనే స్టేజ్కి వాళ్ళు ఒకప్పుడు వెళ్ళిపోయారు. కాబట్టి మేమిప్పుడు ఈ ప్రార్థన దీన్ని నిలకడగా ఉండి ఇవి కూడా తగ్గకుండా మేము చూసుకోవాలి అని చెప్పి వేరే వాళ్ళని అపాయింట్ చేసి అభిషక్తులను చక్కగా ఆ విధవరాళ్ళు బేదవాళ్ళు కూడా తగ్గకుండా వాళ్ళకేమీ లోపం లేకుండా కూడా చూసుకున్నారు. నిలకడ అంటే కొన్ని పరిస్థితుల్లో మనము దేవుడు ఒక అవకాశం ఇస్తాడు ఎదగడానికి. ప్రార్థనలో ఎదగాల, ఎదిగిన తర్వాత దాన్ని నిలబెట్టుకోవాలా. ఒకసారి ఒక ఆఫీసరు రిటైర్ అయిపోయాడు. ఆయన రిటైర్ అయిపోయి 10 సంవత్సరాలు అయిపోయింది, 68 సంవత్సరాలు అయ్యి ఉంటాయి. ఆయన అంటున్నాడు, అయ్యగారు నేను
ప్రార్థన నాకు చిన్నప్పటి నుంచి తెలియదండి. క్రైస్తవ కుటుంబంలోనే పెరిగాను. కానీ ఎక్కువసేపు ఎలా ప్రార్థించాలి, 2-3 నిమిషాలు, 5 నిమిషాలు, గంటలు, ఆ ప్రార్థన నాకు ఏదో దండం పెట్టుకుంటాను, వాక్యం వింటా, కానీ ఆ ప్రార్థన అనేది నాకు రాదండి. ఇప్పుడు రిటైర్ అయిపోయాను, కానీ నాకు ఎలా ప్రార్థన చేయాలో తెలీదు అన్నాడు. నేను షాక్ అయిపోయా. చూసారా, ప్రేయర్. మళ్ళీ గుడికి వస్తాడు, వాక్యం వింటాడు, కానీ ప్రార్థన చేయలేని పరిస్థితి, తెలియదండి ఎలాగో. నెవర్ ఇగ్నోర్ ప్రేయర్. ప్రేయర్ ఈజ్ వెరీ పవర్ఫుల్. ఒకవేళ నువ్వు అవిశ్వాసంతో చేస్తున్నా, నువ్వు ప్రార్థిస్తున్నావు అనుకో, ఆ కొంచెం విశ్వాసాన్ని, ప్రార్థన అనేది విశ్వాసంతో కూడింది, అందులో నీకు చేస్తాడో చేయడో అని మళ్ళీ ప్రార్థిస్తున్నా, అందులో విశ్వాసం కూడా ఉంది, అవిశ్వాసం కూడా ఉంది. దేవుడు నీ అవిశ్వాసాలన్నింటినీ తగ్గించేసి, ఒకవేళ నువ్వు అవిశ్వాసంతో ప్రార్థన చేస్తున్నా, ఆ కొంచెం విశ్వాసాన్ని చూసి దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. నువ్వు కొంచెం విశ్వాసంతో ముందుకెళ్ళిపోతున్నా, దేవుడు దాన్ని హెచ్చించి హెచ్చించి హెచ్చించేస్తాడు. ఆ తర్వాత నిన్ను ప్రోత్సహిస్తాడు, ప్రార్థనాపరుడుగా మారుస్తాడు. నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండి. గాడ్ వాంట్స్ యూ టు బి ఎ కంటిన్యూయింగ్ పర్సన్ ఇన్ ప్రేయర్. అంటే మన లైఫ్ని అలా ట్యూన్ చేసుకోవాలన్నమాట. వీ హ్యావ్ టు ట్యూన్ అవర్ లైఫ్ లైక్ దాట్. ఆ ప్రార్థన ద్వారా నువ్వు బ్లెస్ అవుతావు, ఆ ప్రార్థన ద్వారా నువ్వు బిజీ అయిపోతావు, ఆ ప్రార్థన ద్వారా హెచ్చింపబడతావు. అయితే ఎంత హెచ్చింపబడినా, ఎంత బిజీ అయినా, ఎలాగ ప్రార్థనలో నిలకడగా ఉండాలని శిష్యులు చూపించారు ఇందాక. అలాగని విధవరాలని నెగ్లెక్ట్ చేద్దామా, అలాగని అనాథల్ని పక్కన పెట్టేద్దామా? లేదు, దాన్ని కూడా చూసుకోవాలని చెప్పి వాళ్ళు అదే ప్రార్థనను ఉపయోగించి వాళ్ళని అపాయింట్ చేసి వీళ్ళ ప్రార్థన, వీళ్ళ వాక్యములో నిలకడగా ఉండాలనేటువంటిది బ్యాలెన్స్ చేసుకున్నారు. మూడు 4 కూడా చదువుదాం. మరియు నేను బంధకములలో ఉంచబడుటకు కారణమైన క్రీస్తు మర్మమును గూర్చి నేను బోధింపవలసిన విధముగానే ఆ మర్మమును వెల్లడిపరచినట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయవలనని మా కొరకు ప్రార్థించుట. ఇక్కడ పౌలు భక్తుడు మరి కొలస్సీలు సంఘానికి చెప్తున్నాడు, మీరు కూడా ప్రార్థించండి అంటే. ఎక్కడో కొలస్సీలు ప్రార్థనలో ఎదగడం చూశాడు. హి హాస్ ఐడెంటిఫైడ్, మెయిన్ లుక్, దిస్ చర్చ్ ఈజ్ ఎ చర్చ్ ఆఫ్ ప్రేయర్. పౌలు వారిని చూసి ప్రార్థన సహాయం అడుగుతున్నాడు అంటే వాళ్ళు ఎదిగారనమాట. తన తోటి మరి పార్ట్నర్స్ అయ్యారు, పాలిభాగస్తులు అయ్యారు. మరి ఏమని ప్రార్థించమంటున్నాడు చూద్దాం. అక్కడ ఒకసారి 2వ వచనంకి వెళ్దాం. లెట్స్ గో టు వర్స్ 3కి వెళ్దాం. 3లో ఇక్కడ ఒక మాట అంటారు ఇంగ్లీష్లో, ఓపెన్ టు అస్ ఎ డోర్. ఇక్కడ ఈ డోర్ అనేది 4వ వచనంలో ఉంటుంది. ఒకసారి 4కి వెళ్దాం. తెలుగులో ఏమని ఉంటుందంటే, ఇక్కడ వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయవలనని. ఒకసారి 3 కూడా వెళ్దాం. లెట్ us స్టడీ ఇన్ దట్. బంధకములు ఉంచబడుటకు కారణమైన క్రీస్తు మర్మమును గురించి నేను బోధింపవలసిన విధముగానే ఈ మర్మము వెల్లడిపరచునట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయవలనని మా కొరకు ప్రార్థించండి. ఇంగ్లీష్లో చూద్దాం. 3 with all praying also for us that God would open unto us a door of utterance. అంటే కొలస్సీయులు ప్రార్థించగా వారికి కొన్ని ద్వారాలు తెరవబడడం, వారు ఆశీర్వదించబడడం పౌలు చూశాడు. వావ్, దే స్టార్టెడ్ ప్రేయింగ్. కాబట్టి నాకు కూడా మీరు ప్రార్థన చేయండి, నా గురించి కూడా. ఓపెన్ ఎ డోర్. ప్రేయర్ ఓపెన్స్ డోర్స్. ప్రార్థన ద్వారాలు తెరుస్తుంది. పెళ్ళి అవ్వట్లేదా, ద్వారం తెరుస్తుంది. వివాహానికి ఉద్యోగం రావట్లేదా, ద్వారం తెరుస్తుంది. బలహీనతలు పోవట్లేదా, ద్వారం తెరుస్తుంది. ప్రేయర్ ఓపెన్స్ డోర్స్. ఏదైనా మూసుకుపోయాయా, డోర్స్, ద్వారాలు తెరుస్తుంది ప్రేయర్. ప్రార్థనలో నీకు ఎవరు అనేకులకు మూసివేయబడ్డాయా, నీకు దేవుడు తెరుస్తాడు. ఇఫ్ యు ఆర్ ఎ ప్రేయర్ మ్యాన్, ప్రేయర్ ఓపెన్స్ డోర్స్.
అంటే ఏంటి? అసాధ్యమైనవి సాధ్యముగా పరచడానికి ప్రార్థన. అక్కడ చెప్పలేవు, అక్కడ చేయలేవు, కానీ ప్రార్థన ద్వారం తెరుస్తుంది. ఓపెన్ అంటూ వాస్ ఎ డోర్ ఆఫ్ అట్రన్స్ టు స్పీక్ ద మిస్టరీ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు మర్మమును మేము బోధించడానికి ఒక ద్వారము తెరవబడాలని మీరు అంటే ఇది పౌలు ఆశ, పౌలు గురి. నాది నెరవేరడానికి మీరు ప్రార్థన చేయమంటున్నాడు. విచ్ ఐఎమ్ ఆల్సో ఇన్ బాండ్స్. ఇది నా యొక్క బాధ్యత. 5కి వెళ్దాం. 4 దట్ ఐ మే మేక్ ఇట్ మేనిఫెస్ట్ యాజ్ ఐ ఆట్ టు స్పీక్. ఇది నేను బయలుపరచడానికి, ప్రకటించడానికి, ఒక ద్వారము తెరవడానికి ప్రార్థన చేయండి అంటున్నాడు. సో సీ దట్ నా. ఎందుకంటే పౌలుకు కూడా తెలుసు తన ప్రార్థన ద్వారా అనేక ద్వారాలు తెరవబడ్డాయి. సో ప్రేయర్ ఓపెన్స్ డోర్స్. చాలాసార్లు అసూయ అనేది ఎందుకు వస్తుందో తెలుసా? అరే వాళ్ళు బ్లెస్ అవుతున్నారు, వాళ్ళకి జరుగుతున్నాయి, మనకు జరగట్లేదు అని. నీకు తెలియదు. ఎవ్రీ బ్లెస్డ్ మ్యాన్ హ్యాస్ పేడ్ ఎ ప్రైస్. ఆశీర్వదించిన ప్రతి వాళ్ళకి ఏదైనా వచ్చింది అంటే వాళ్ళకి ఎవరో మూల్యం చెల్లించారు. ఇతనన్నా ప్రార్థించాలా, ఇతని తల్లి తండ్రి అయినా ప్రార్థించాలా, లేక ఎవరో ప్రార్థించాలా, లేక ఏదో చేసి ఉండాలా. ఆ కారు కొనుక్కున్నావంటే అర్థం ఏంటి? ఆ షోరూంలో డబ్బులు కట్టబట్టే నీకు ఆ కారు ఇచ్చాడు. యూ పేడ్ ద ప్రైస్. ఆ ఇల్లు కొనుక్కున్నావంటే ఏంటి? ఆ మూల్యము చెల్లించావు. యూ పేడ్ ద ప్రైస్. అలాగే ఈ ఆత్మీయ జీవితంలో ఏదైనా ఒక ద్వారము తెరిచాడంటే నువ్వు మూల్యం చెల్లించావు. యూ పేడ్ ద ప్రైస్. మనము ఫోర్బ్స్ లిస్ట్లో చూస్తాం బిలియనర్స్ అందరినీ. ఓకే, ఇప్పుడు ప్రస్తుతం ఇంతకు ముందు పాపులర్గా ఉండే బిలియనర్ మీకు అందరికీ తెలుసు. ఏం పేరు ఆయన పేరు? బిల్ గేట్స్. ఓకే, ఇండియాలో ముఖేష్ అంబానీ అని తెలుసు. తర్వాత మీకు అందరూ తెలుసు. మనం అందరం అంబానీ అంటాం, వాళ్ళు అంటాం, వీళ్ళు అంటాం. కానీ వాళ్ళు చెల్లించిన మూల్యం చూసుకుంటే, మరి ఆయన మధ్యాహ్నం 12 గంటలకు ఆఫీస్కి వస్తాడంట, అర్ధరాత్రి 12 గంటల వరకు 12 గంటలు కంటిన్యూగా పనిచేస్తాడంట అంబానీ. ఓకే, ఇలాన్ మస్క్ 6 గంటలు పడుకుంటాడు, 16 గంటలు పనిచేస్తాడు. హాలిడే ఉండదు, హాలిడే ప్యాకేజ్ లేదు, క్యాజువల్ లేదు, సినిమాలు లేవు, పబ్బాలు లేవు, సరదాలు లేవు. వర్క్ ఇస్ ఎ వర్కహాలిక్. వాళ్ళు మూల్యం చెల్లించారు. దే పేడ్ ద ప్రైస్. ఆత్మలోకంలో ఏదైనా సరే మూల్యం, ప్రార్థన అనే మూల్యం చెల్లించాలి. యూ నీడ్ టు పే ద ప్రైస్. ప్రార్థన ద్వారాలు తెరుస్తుంది అనమాట. అప్పుడు నువ్వు అసూయపడాల్సిన పని ఉండదు. ప్రేయర్ ఓపెన్స్ డోర్స్. నీ పిల్లల విషయమై, నీ విషయమై ప్రేయర్. ఈ రోజు నుంచి మీరు ప్రార్థన నేర్చుకొని ద్వారాలు తెరుచుకుందురు గాక. మీ కొరకు, ఇతరుల కొరకు కూడా మీరు తెరుస్తారు. పౌలు అడుగుతున్నాడు కొలొసీల సంఘాన్ని, ప్రార్థించండి, డోర్స్ విల్ బి ఓపెన్. నేను ఇది బయలుపరచాలంటే ఈ డోర్ ఓపెన్ అవ్వాలి. తెస్సలోనికలు 5:16-18. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 16-18. నెవర్ కాంప్రమైజ్ ఇన్ ద ఏరియా ఆఫ్ ప్రేయర్. అపవాది ప్రార్థనను అటాక్ చేస్తాడు. ద్వారము తెరిచే వరకు ప్రార్థించండి. యూ కెన్ ఓవర్కమ్ జెలసీ బై ప్రేయర్. వాళ్ళు ప్రార్థించి మూల్యం చెల్లించారు. వాళ్ళు బ్లెస్ అయిన దానికి నువ్వు చూసి అసూయపడుతున్నావు. యు పే ద ప్రైస్ ఆఫ్ ప్రేయర్. చూద్దాం. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 5:16-18. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట దేవుని. ఓకే, చదవం, కంటిన్యూ చేయి. అదేంటి 18 చదువుతున్నావు? 16-18. ఎవడును మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం నుంచి 18వ వచనం వరకు. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి. ఎడతెగక. సో ప్రేయర్ కీప్స్ యూ అండ్ మేక్స్ యూ కంటిన్యూ ఇన్ యువర్ హ్యాపీనెస్. ఎడతెగక ప్రార్థన చేయమని అంటుంది అనమాట. Pray without ceasing. You need God to do that.
ఒక్కొక్కసారి నేను కంటిన్యూగా ప్రేయర్ చేయాలా అనేటువంటి, నువ్వు ప్రతిరోజు అరగంట చేస్తున్నావా ప్రార్థన? అది కంటిన్యూ చేయి ప్రతిరోజు, కాంప్రమైజ్ అవ్వక. ఒక అరగంట ముందు లేగు, తర్వాత లేగు, పగలైతే రాత్రి, కంటిన్యూ. ఇంకా కావలిస్తే పెంచు కానీ తగ్గించుక. అప్పుడప్పుడు ఉపవాసం ఉంటున్నావా, ఉండు, వారానికి ఒకరోజు. 2 రోజులు ఉంటున్నావా, మరీ మంచిది. క్యారీ ఆన్. ఎడతెగక ప్రార్థన చేయుడి. నెక్స్ట్ వర్స్. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. అంటే ఏమంటున్నాడు? ఏదైనా ఒక సమస్య ఉందా, ప్రార్థించు సమస్యను బట్టి, కానీ కృతజ్ఞత కూడా చెల్లించు, థ్యాంక్స్ చెప్పు. ఎందుకు థ్యాంక్స్ చెప్పాలంటే అది నీ విశ్వాసం. నేను ఎలాగైనా ఆ వ్యాధిని స్వస్థపరుస్తాను, అప్పును తీరుస్తాను, ఆ దరిద్రాన్ని తీసివేస్తాను, ఆ బాధను తీసేస్తాను, ఆ భర్తను మారుస్తాను, ఆ వివాహం జరిగిస్తాను, నేను తుదకు దాన్ని గొప్పగా ముగిస్తాను గనక ఆ ప్రార్థన చేసి నువ్వు కృతజ్ఞతతో వెళ్ళిపో. అంటే ఏంటి? నేను ఎలాగైనా జవాబిస్తాననే కృతజ్ఞత హృదయంతో దాన్ని ముగించు అంటున్నాడు దేవుడు. వా, ఐ విల్ ఆన్సర్ యువర్ ప్రేయర్. అంటే దేవుడు ఏం చెప్తున్నాడు? నువ్వు చేసిన ప్రార్థన నేను ఆలకిస్తాననే విశ్వాసంతో ముగించి వెళ్ళిపో అంటున్నాడు. వా, కొంచెం ఆలస్యం చేయొచ్చు. ఎందుకు ఆలస్యం చేస్తాడు దేవుడు అంటే, సాధారణంగా దేని విషయమైనా ప్రార్థించావనుకో, ఎందుకు ఆలస్యం చేస్తాడంటే సిద్ధపరుస్తాడు. నేను నువ్వు ప్రార్థించింది పొందుకోవడానికి నిన్ను సిద్ధపరుస్తాడు. హీ ప్రిపేర్స్. అబ్రహాం విషయంలో ఎందుకు ఆలస్యం చేశాడు? ఎందుకంటే అబ్రహామును సిద్ధపరిచాడు. ఎందుకు అబ్రహాము జీవితంలో ఆలస్యం జరిగింది? పిల్లల విషయంలో, పిలుపు విషయంలో. అబ్రహాముకి పిలిచిన వెంటనే అబ్రహాము విధేయుడు కాదు, తుదకు దేవుడు అబ్రహామును విధేయుడిగా చేశాడు. కానీ అబ్రహాము కంటే అదే అబ్రహాము సంతానం ఉపయోగించుకొని వచ్చినటువంటి యేసయ్య ఆత్మను మనలో పెట్టి నీవు అబ్రహాము కంటే గొప్ప కార్యాలు చేయవాడిలాగా దేవుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. గాడ్ కెన్ మేక్ యూ 100 times పవర్ఫుల్ దాన్ అబ్రహాం. ఎందుకంటే అబ్రహాము నుంచి వచ్చిన విత్తనం గొప్పది. అలాగని అబ్రహామును కూడా దేవుడు తుదకు ఘనంగా వాడుకున్నాడు. ముందు అబ్రహాముని పిలిచినప్పుడు రాడు. అబ్రహాం చాలా సంవత్సరాలు ఆలస్యం చేస్తాడు. ఫాదర్ సెంటిమెంట్. ఏ సెంటిమెంట్? ఫాదర్ సెంటిమెంట్. అలాగనే తప్ప, కరెక్టే. కానీ నిన్ను పిలిచింది ఎవరు? సృష్టికర్త. నీ తండ్రిని చేసింది ఎవరు? సృష్టికర్త. సో సృష్టికర్త పిలిచాడని చెప్పినప్పుడు నీ తండ్రిని విడిచిపెడితే నువ్వు చూసుకునే దానికంటే దేవుడు నీ తండ్రిని బాగా చూసుకుంటాడు. యు సీ దట్. యూ నీడ్ టు నో హూ కాల్డ్ యూ. పక్కన వాళ్ళు చెప్పండి, దేవుడి దగ్గర సెంటిమెంట్ ఆయింట్మెంట్ పనిచేయదని చెప్పండి. You see, when God calls, forget your sentiment. When God says something, period, ఏది ఆలోచించకూడదు. ఒక 20-25 సంవత్సరాలు ఆలస్యం చేస్తాడు దేవుడు పిలిచినప్పుడు. ప్రభువా, డాడీ కదా, డాడీని ఎవరు చూసుకుంటారు, నేనే చూసుకోవాలి. సరేద్దా, నేను కూడా ఇంక ఆలస్యం అంటే ఏంటో చూపిస్తారా? నేను పిలిచినప్పుడు 25 ఏళ్ళు లేట్ చేస్తావా? దాంతో మళ్ళా తమ్ముడిని వెంట పట్టుకొని వస్తావా? సో ఈ ఆలస్యంలో దేవుడు అబ్రహాముని శుద్ధీకరిస్తున్నాడు. దేవుడు చూశాడు ఆలస్యములో. 25 సంవత్సరాల తర్వాత అబ్రహాము ఎవరిని చేసుకుంటాడు? హగరు నిబంధనలో ఉన్న ఆమె, నిబంధనలో లేని ఆమె. అంటే నీకు ఎంత ఆలస్యమైనా, పిల్లలు ఇవ్వకపోయినా నీవు విశ్వాసంలోనే నిలకడగా ఉండాలి, కానీ విశ్వాసాన్ని అమ్మివేయకూడదు అంటున్నాడు దేవుడు అబ్రహాం. గాడ్ ఈస్ టీచింగ్ హిమ్ ఎ లెసన్. అబ్రహాం అని ఇంకా ఏరియాలో ఎదగలేదు, అందుకే నీకు ఆలస్యం అవుతుంది. ద డిలే ఈజ్ టు మేక్ యూ ఓవర్కమ్ దట్. అంటే ఆలస్యం అయిపోయింది ఏదో ఒక రకంగా ఎవరో ఒకరు పర్లేదులే. నో నో నో, గాడ్ సేస్ సంథింగ్. అందుకే అది పొందుకోవడానికి దేవుడు సిద్ధపరుస్తాడు. అనేకులతో దేవుడు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు విధేయుడు అవ్వగలవా? క్యాన్ యూ హియర్? కానీ అదే అబ్రహాము లాస్ట్కి ఎలా తయారవుతాడో తెలుసా? పిలిచినప్పుడు రాడు. ఇంకా ఎవరైనా పర్లేదు నాకు పిల్లలు కనడానికి అనే మనస్తత్వం ఉంటాడు. నాకు పిల్లలు ఉంటే చాలు, ఎవరైనా పర్లేదు, భర్త డబ్బుంటే చాలు, తెల్లగుంటే చాలు, ఏ అమ్మాయి అయినా పర్లేదు,
వాట్ ఎవర్ ఇట్ ఈస్, కాంప్రమైజింగ్, సెల్లింగ్ అవుట్ ఫర్ స్టాఫ్. ఈ కులములే కావాలి. దీస్ ఆర్ ఆల్ బాండేజెస్. దాని ద్వారా మీ జీవితంలో ఆలస్యాలు జరుగుతాయి. అదే అబ్రహాము తుదకు కొడుకుని అన్న వెంటనే అదే రోజు బయలుదేరిపోతాడు అబ్రహాము. అంటే 175 సంవత్సరాలు, ఈ 150 సంవత్సరాల తర్వాత అబ్రహాము 150 ఇయర్స్ తర్వాత అబ్రహాం ఏమైపోయాడు? ఆత్మలో బాగా ఎదిగిపోయి సంపూర్ణ విధేయుడైపోయాడు అబ్రహాము. భార్యకు కూడా చెప్పడు, డిస్కస్, నో ఆర్గ్యుమెంట్, నథింగ్. దేవుడు ఏమన్నాడా? కమ్ ఆన్, ఇమ్మీడియట్. 25 సంవత్సరాలు ఆలస్యం చేసిన అబ్రహాము నిబంధనకు ఉల్లంఘించి బయటికి వెళ్ళిన అబ్రహాము, ఆ నిబంధన ఉల్లంఘించడం వల్ల ఎంత కష్టం వచ్చింది. ఆ నిబంధన ఉల్లంఘించడం వల్ల అబ్రహాము సంతానంలో ఇంకొకరు పుడతారు, యాకోబుతో పాటు. ఎవరు? ఏసావు. నువ్వు నిబంధన ఉల్లంఘించడం వల్ల ఏసావు ఉల్లంఘించాడా లేదా? ఏసావు ఉల్లంఘించాడు. నేను మనం బాధపడుతున్నాను అబ్రహాం విషయమై. నేను ఫస్ట్ టైం అబ్రహాం విషయమై బాధపడ్డా. నువ్వు ఆశీర్వదించబడ్డావు అబ్రహాం, కరెక్టే. కానీ నీ ఒక కొడుకు ఇప్పుడు అతను విత్తనము లేకుండా పోయింది. ఏసావు సంతానం ఉందా లేదా? ఇప్పుడు ఉందా? ఒక రకంగా చెప్తే అబ్రహాము పూర్తిగా ఆశీర్వదించబడినట్ట. 2 కొడుకుల్లో ఒక కొడుకు సంతానము లేదు. ఎందుకు కొట్టుకుంటున్నారు కడుపులో? అతని తర్వాత మరి అతని గుణాలు కొన్ని ఈ పిల్లలకు వచ్చి వీళ్ళంతా కూడా చాలా ఇబ్బంది పడతారు కదా. యూదా అన్యుల వైపు వెళ్తాడా? వెళ్ళడా? ఎస్, హీ డస్ సమ్ మిస్టేక్స్. దాని ద్వారా ఎన్ని సంవత్సరాలు ఆలస్యం అవుతుంది యోధా జీవితంలో? 10 తరాలు, 10 generations, 10 years of delay because of a wrong decision. ఒకవేళ నువ్వు దేవా నువ్వేం చెప్తా చేయడానికి రెడీగా ఉన్నావంటావా, నీ ఆలస్యం ఇప్పుడే కట్ అయిపోతుంది. కానీ అంత ఈజీగా నువ్వు లొంగవు. నువ్వంటే అందులో నేను కూడా ఉండొచ్చు, మనం లొంగం. అందుకనే దేవుడు ఆలస్యం చేస్తాడు. గాడ్ డిలేస్, గాడ్ డిలేస్. మనకు శరీరం ఉంది, గాడ్ డిలేస్ సమ్ థింగ్స్. అయితే అబ్రహాము, కానీ దేవుడు 150, 150 ఇయర్స్ తర్వాత అబ్రహాముని పిలిచుంటే ఆలస్యం జరిగేదా? ఏ ఆలస్యం జరిగేది కాదు. అప్పటికి పర్ఫెక్ట్ అయిపోయాడు. అంటాడు, నాకు పిల్లల్ని ఇచ్చినా ఇవ్వకపోయినా పర్లేదు, నేను నిబంధనలోనే ఉంటాను అంటాడు అబ్రహాం. అంటే అబ్రహాంకి అప్పుడు ఎవరు ఎక్కువ? గాడ్ ఈజ్ మోర్ దాన్ మై కిడ్స్, గాడ్ ఈజ్ మోర్ దాన్ మై మ్యారేజ్, గాడ్ ఈజ్ మోర్ దాన్ మై జాబ్, మై కాస్ట్, మై కలర్, మై మనీ, మై బిజినెస్. గాడ్. ఇంకా కొడుకు కంటే ఎక్కువ ఎవరు ఉంటారు? పిల్లల కంటే తండ్రికి. యు సీ దట్? ఫిలిప్పీలు 4:6-7. దేనిని గూర్చి చింతపడకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. లెట్స్ గో టు 6. చూడండి, ఇక్కడ ఒక మాట అంటాడు, దేనిని గూర్చియు చింతింపకుడి కానీ ప్రతి విషయంలో ప్రార్థనా విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. అంటే ఏం చెప్తున్నాడు ఇక్కడ? ప్రేయర్ కెన్ సాల్వ్ ఎవ్రీథింగ్. అంటే ఏ చింత అయినా సరే ప్రార్థన దాని నుంచి నిన్ను విడిపిస్తుంది అని ఇక్కడ చెప్తున్నాడు. ప్రేయర్ can solve all things. Prayer. ఒకవేళ తల్లిదండ్రులు పిల్లలకి ఏమైనా వరం ఇవ్వాలనుకుంటే ప్రార్థనా పరులుగా చేయండి. If any father and mother want to bless their kids, make them prayer people. People of prayer. పొద్దున్న లేచి 1 గంట ప్రార్థించిన తర్వాత వాళ్ళు బయటికి వెళ్ళాలి. God is now preparing the parents for that kind of anointing. ఇస్సాకు, అబ్రహాం ఇస్సాకు ఇచ్చే అభిషేకం అదే. ఒంటెల మీద రెబెక్కా వెనక్కి వస్తున్నప్పుడు ఇస్సాకు ఏం చేస్తూ ఉంటాడు?
ఏం చేస్తూ ఉంటాడు? ఎవరికైనా ఐడియా ఉందా? ఎంతమందికి ఐడియా ఉంది? చేయి పైకి ఎత్తండి. ధ్యానము చేస్తూ ఉంటాడు, పొలాల్లో ప్రార్థిస్తున్నాడు. అబ్రహాం ఇచ్చేశాడు, నా కుమారుడా, టేక్ దిస్ ఈజ్ మై సీక్రెట్, మై కీ. ఇదే నన్ను శుద్ధికి, నా జీవితంలో అలసలయ్యే తప్పులు చేశా, కానీ తుదకు నన్ను ఇదే శుద్ధీకరించింది. ప్రేయర్ ప్యూరిఫైస్ యూ, ప్రేయర్ టీచర్స్ యూ. ధ్యానం, ప్రార్థన, prayer. The best thing that parents can give to their kids is make them prayer people. Be careful for nothing. దేనిని గురించి చింతకపడండి. అంటే ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు నువ్వు ప్రార్థనలోకి వెళ్ళిపోతే దేవుడు ఏదో ఒక సమాధానం ఇచ్చి ఆ చింత లేకుండా చేస్తాడంట. ఈ అప్పులను తీర్చేస్తాడులే, ఈ రోగాన్ని స్వస్థపరుస్తాడులే, ఈ కోర్టు కేసు నుంచి విడిపిస్తాడులే, ఈ బాధ నుంచి తీసేస్తాడులే అని ఏదో ఒక వాగ్దానము. గడిచిన వారం చూసాం, వాగ్దానము ద్వారా అసూయను అధిగమించవచ్చు అంట. చాలు. The hope of word is more real than the physical thing that you are seeing. వాక్యము ద్వారా వచ్చే విశ్వాసము అది నిజమైందంట నువ్వు చూసేదానికంటే. నీకు మనకి పరలోకం కనపడుతుందా? కనపడదు. దేవుని యొక్క సింహాసనం, ఆయన కూర్చునే రాజ్యం మనకు కనపడదు. కానీ ఒక రకంగా మనకి ఇది కనపడుతుంది. కానీ ఏది ఎక్కువ నిజమో అదా ఇదా? అదే. The invisible kingdom of God is more real than the visible kingdom of the earth. ఇవన్నీ ఎక్కడి నుంచి సృష్టించబడ్డాయి? అక్కడి నుంచే. సో వాగ్దానము ద్వారా మనం అధిగమించవచ్చు అని చూసాం. టేక్ ఎ ప్రామిస్ అండ్ హోల్డ్ ఆన్ టు దట్ ప్రామిస్. ప్రేయర్, కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు తెలియజేయమంటుంది. దాన్ని గాడ్ విల్ టాక్. ఎప్పుడు చెప్తా ఉంటాను, ఒకవేళ జీవితంలో నువ్వేదైనా అచీవ్ చేయాలి దేవుడి నుంచి అంటే ఆయన నుంచి పొందుకోవాలంటే వాట్ ఈస్ ప్రేయర్? ప్రేయర్ ఈజ్ నాట్ జస్ట్ పుట్టింగ్ పిటిషన్ బట్ రిసీవింగ్. ప్రార్థన అంటే కేవలం దేవుని ముందు ఏదో ఒకటి చెప్పేసి, అమ్మయ్య నీకు చెప్పేశాను ఇక నువ్వు చూసుకో అని నీ పని చేసుకోవడం కాదు, దాని విషయమై పొందుకోవడం కూడా. అలాగని సమాధానం పొందుకున్న తర్వాత మరుసటి రోజు మళ్ళా నువ్వు ప్రార్థించాలా, మళ్ళా సమాధానం వస్తుంది. అలాగా ప్రార్థనలో కంటిన్యూ చేస్తూ ఉండాల. ఈ రోజు నుంచి మీ చింతలన్నీ ప్రార్థనలుగా మారునుగాక. ఆ ప్రార్థనలన్నీ మళ్ళా మీకు సమాధానములుగా మారునుగాక. A problem should become a prayer. Again, a prayer should give you peace. Let all your problems turn into peace by prayer. శాంతి వచ్చేస్తుందండి ఏ సమస్య అయినా ప్రార్థిస్తే. ఏంటా సమస్య, ఏంటా బాధ, ఏంటా వేదన? భర్త తాగి కొడుతున్నాడా? సాయంకాలం అయితే భయమేస్తుందా? అప్పులోళ్ళ వేదన, బలహీనతల. ప్రేయర్. 1 యోహాను 5:14, 1 John 5:14. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలోకించును అన్నది. Prayer gives you confidence. Confidence. ధైర్యం ఇస్తుందంట ప్రార్థన. మనం ఏమి అడిగినా ఆయన మనకిస్తాడు అని. అయితే ఎందుకు ఆలస్యం జరుగుతుంది అంటే, ఒక్కొక్కసారి ఆయన సిద్ధపరుస్తాడు నిన్ను శుద్ధీకరించాలి. ఇంకొకసారి ఆయన చిత్తమేటో నీవు తెలుసుకోవాలి. ఆయన చిత్తమేటో నువ్వు తెలుసుకునే వరకు. అంటే అబ్రహాముకి అంత కరెక్ట్గా తెలీదు. నాకు పిల్లల్ని అంటున్నాడు కానీ నిబంధనలోనే ఇస్తాడు దేవుడు అనేటువంటి విశ్వాసంలోకి అబ్రహాము ఎదగాలని దేవుడు ఆలస్యం చేశాడు. నీకు ఇస్తాను పిల్లలు, కానీ నువ్వు ఎందులోంచి పొందుకోవాలా? విశ్వాసంలోంచి. ఎందులోంచి పొందుకోవాలా? నిబంధనలోంచే. ఎంతమందికి అర్థమవుతుంది? వివాహం చేసుకోవాలి, ఎందులో చేసుకోవాలా? నిబంధనలోంచే. You see that now? So God purifies you. ఇక్కడ ఆయన చిత్తం కూడా తెలుసుకోవాలంట. నువ్వు అడిగేయడం కాదు, నా చిత్తము కూడా. అందుకే కొంతకాలం నువ్వు ప్రార్థన చేస్తావు, తర్వాత దేవుడు ఆయన వాక్యాన్ని నీకు బోధిస్తాడు.
అప్పుడు ఆయన చిత్తము తెలుస్తుంది. ఆహా, అప్పుడు ఆ ప్రార్థన ఆయన సంపూర్ణ చిత్తము వచ్చినప్పుడు, నువ్వు ప్రార్థించక ముందే తలంపులు వచ్చినప్పుడు దేవుడిని ప్రార్థన ఆలకిస్తాడు. వావ్, యు సీ దట్. ఇఫ్ గాడ్స్ విల్, ఇఫ్ యూ కెన్ ఐడెంటిఫై గాడ్స్ విల్ సో meticulously and specifically, even your thoughts will be answered. మనమందరము ఆ స్థాయికి ఎదుగుదము గాక. We all go from glory to glory. అంటే నువ్వు ప్రార్థన ఇంకా చెయ్యి. ఆ ప్రార్థన ద్వారా ఇంకా ఆయన చిత్తాన్ని తెలుసుకుంటావు, ఇంకా కరెక్ట్గా ప్రార్థన చేయడం తెలుసుకుంటావు నువ్వు. మార్కు సువార్త 11:24. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెల్లను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. వా, ఇది వెంటనే జరగకపోవచ్చు. అయితే ఇందులో నేను కొన్నిసార్లు చాలామందికి ప్రార్థిస్తాను, ప్రభు ఇది తగ్గించే, ఇది చెయ్యని. కొన్నిసార్లు లోపల నీ చిత్తం అయితే చెయ్యండి. ఒక్కొక్కసారి దేవుడు ముందే చెప్తాడు, ఈ వ్యక్తిని స్వస్థపరుస్తాను. తెలిసిపోతుంది నాకు. ఆ వ్యక్తి వస్తాడు, ఆ వ్యక్తి పేరు చేసి చెప్తా, నువ్వు 100% స్వస్థపరుస్తావు. ఎవరు నిన్నారని అలా చెప్పడము అంటే నాకు ముందే తెలిసిపోయింది. నా విశ్వాసం వాడట్లేదు ఇక్కడ. ఓకే, ఐఎమ్ నాట్ యూజింగ్ మై ఫెయిత్. ఆయన వాక్యాన్ని రెఫర్ పెట్టినా, బట్ ఐ నో ద స్పిరిట్ టెల్స్ మీ 100%. అలాంటి వాళ్ళు నెక్స్ట్ డే తిరిగి వచ్చేస్తారు, నార్మల్ రిపోర్ట్ ఇస్తాడు. ఎంత భయంకరమైన వ్యాధి అని, ఎయిడ్స్ అవని, క్యాన్సర్ అవని, ఏదన్నా అవని, అవయవం లేకపోయినా పర్లే. చూసారా ఇప్పుడు ఎంతమందికి వస్తుంది విశ్వాసము? ఫెయిత్ కమ్స్ మోర్ స్పెసిఫికల్లీ అండ్ మోర్ పవర్ఫుల్లీ వెన్ యూ హియర్ ద రామా వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఈ వాక్యము, ప్రార్థన, దేవుని స్వరము డైరెక్ట్గా వినడానికి నీకు సహాయము చేస్తుంది. ద వర్డ్ అండ్ ప్రేయర్ విల్ హెల్ప్ యూ టు రిసీవ్ ద వాయిస్ ఆఫ్ గాడ్ మోర్ క్లియర్లీ. దాన్ని ప్రాఫెసీ అని కూడా అంటాం అప్పుడప్పుడు కదా, నాట్ ఆల్ ద టైం. ప్రాఫెసీ. మీ అందరితో దేవుడు ప్రత్యేక రీతిగా ప్రత్యేకముగా మాట్లాడను గాక. నీకు అప్పుడు విశ్వాసం వచ్చేస్తుంది. నువ్వు ప్రార్థిస్తున్నావు, ఇల్లు ఇస్తాడా ఇవ్వడానికి, నీకు ఒక లోపల నుంచి ఒక ఆదరణ వచ్చేస్తుంది. ఇస్తాడు అని దర్శనంలో ఇల్లు చూసేస్తావు, లేచిపోతావు. ఇంక మీ ఆయన ఎన్ని బాధలు పడుతున్నా చేస్తున్నా లైట్ తీసుకుంటావు. నువ్వు ఏమండి మీరేం కంగారు పట్టిన ఇంట్లో చేస్తుందంట, అదేంటిది వినడదాకా దొరుకుతుందో దొరకదో అన్నది ఇలా మారిపోయింది. రాత్రి దేవుడు మాట్లాడాడు. ఒక్కొక్కసారి అదే మాట నువ్వు వేరే వాళ్ళకి చెప్పావనుకో, ఏమిస్తాడులే, ఇంకొక ఆ ఎర్రి నాకంటే ఇద్దామని చూస్తున్నాను. అందుకే ఆ స్థాయికి ఎదగడానికి నీకు అంత ఈజీ పట్టలే, నీకు ఒక 10 ఏళ్ళు పట్టింది ఆ స్థాయికి రావడానికి. అంటే ఆ మాట అన్న వెంటనే వచ్చేస్తుంది అనే విశ్వాసం రావడానికి నీకు టైం పడుతుంది. అది గాడ్ టేక్స్ టైం టు డెవలప్ యూ టు దట్ లెవెల్. ఇప్పుడు సంఘంలో 1,00,000 మంది ఉన్నారనుకోండి, అందులో ఒక 100 మందికి తెలుసు ఒక ప్రాఫెసీ నాకు రిలీజ్ చేస్తే అది అయిపోయినట్లే. మిగిలిన వాళ్ళకి ఇంకా డౌట్, అది ఇచ్చినా కానీ జరుగుతుంది అంటవా, మనకన్నా సీన్ ఉందంటవా, పోనీ ఆయనకన్నా సీన్ ఉందంటవా, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇది ఫేక్ బాబా అయినా, ఇది ఏదో అలా ఇసురుతాడు 4 రాళ్ళు ఎవరికో తగులుతుందేమో. నో, టైం పడుతుంది ఆ స్టేజ్కి. ఈ 100 మంది అలా స్థాయికి ఎదిగిన వాళ్ళు, ఆయన ఒక మాట చెప్తే జరిగిపోతుంది. ఒక పాట కూడా ఉంది, నీ మాట చాలయా. ఇఫ్ గాడ్ టెల్స్ ఇట్ విల్ కమ్ టు పాస్. యూ నీడ్ టు గో టు దట్ లెవెల్. ఒకవేళ నేను చెప్పిన తర్వాత, ప్రవచనం చెప్పిన, ఒకవేళ వాక్యం చెప్పిన, ప్రభు ఇది కరెక్టా చేస్తావని మాటి మాటికి అడిగి 10 సార్లు అదే మాట పొందుకుంటే నీ విశ్వాసం ఇంకా ముందుకెళ్ళిపోతుంది. ప్రతిరోజు ఆ వాక్యం నిజము నెరవేరుస్తారని. ఒకవేళ 25 సంవత్సరాలు ఆలస్యం అవుతుందా? 25 సంవత్సరంలో దేవుడు నీతో ప్రతిరోజు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒక్కరోజు కూడా నువ్వు అవిశ్వాసంలో ఉండేట దేవునికి ఇష్టము లేదు. ఆ 25 సంవత్సరాల ఆలస్యము విశ్వాసంలో ఉండడానికి దేవుడు సహాయం చేస్తాడు. ఇర్మియా గ్రంథం 29:12. మీరు నాకు మొరపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయొచ్చు వత్తురేని,
నేను నీ మనవి ఆలకింతును. గాడ్ ఈస్ టెల్లింగ్ ద ప్రే చేయండి, నేను ఆలకిస్తా. ఐఎమ్ గాడ్ హూ హియర్స్. ప్రే. రోమీయులు 12:2. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణము ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగత వలన. Wait a minute. This is somewhere, I think I wrote the wrong chapter and wrong scripture. ఇంగ్లీష్లో టైప్ చేయండి, కంటిన్యూయింగ్ ఇన్స్టెంట్ ఇన్ ప్రేయర్ అని ఉంటుంది. అది ఏ చాప్టర్, ఏ వర్స్ తీయండి. కంటిన్యూయింగ్ ఇన్స్టెంట్ ఇన్ ప్రేయర్. టైప్ ఇన్ ఇంగ్లీష్. 12:12. ఓకే, రోమీయులు 12:12. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. నిలకడ, పట్టుదల అని అందరూ. నెవర్ స్లాక్ డౌన్ ఇన్ ప్రేయర్. ఏదైనా వచ్చిందా ఇన్స్టెంట్గా వెళ్ళిపోవాలంటే ప్రేయర్లోకి. ఏదైనా ప్రాబ్లం కానీ ఏదైనా నువ్వు సెన్స్ చేస్తున్నావా, టకా ఇన్స్టెంట్గా వెళ్ళిపోవాలి ప్రేయర్లోకి. ఇన్స్టెంట్. ఇంకేం వాళ్ళు ఎలాగన్నారా, వాళ్ళ సంగతి చూస్తున్నాను కదా ప్రభు, వాళ్ళు ఎలాగన్నారు అని పిటిషన్ పెట్టాయి. ఇది నష్టం వచ్చిందా, వెంటనే ప్రేయర్. ఇంత డబ్బు పోయిందా, ఇల్లు పోయిందా, ఉద్యోగం పోయిందా, ఇలా జరిగిందా, ప్రేయర్. ఇన్స్టెంట్ ఇన్ ప్రేయర్. అపవాది చెప్తాడు, ముందే ఏదైనా చూడు, ఆ ప్రయత్నం చేయి. మన ప్రయత్నం అంతా చేసేసి లాస్ట్కి దేవుడి మీద వేద్దాం. నో, ముందే ప్రార్థనతో ప్రారంభించు. పక్కన చెప్పండి, ముందే ప్రార్థనతో ప్రారంభించు అనండి. ఏదైనా మనసుకు బాధేస్తుందా, ఏదైనా నష్టం జరిగిందా, రిపోర్ట్ ఏదైనా తేడా వచ్చిందా, ఇబ్బంది జరుగుతుందా, ఇన్స్టెంట్ ఇన్ ప్రేయర్. ఒకసారి నీవు గనక దేవుడిని కొంచెం తెలుసుకుని దేవుడిని అడగాల, ప్రభువా ఈ ఆలస్యం ఎందుకు, ఇదంతా ఎందుకు, నాలో ఏ బలహీనత ఉందో చెప్పు అని చెప్తే దేవుడు అబ్రహాంలాగా ఆలస్యం చేయడు, వెంటనే నీకు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు. God want to tell you, purify you instantly. He will tell you. అప్పుడు నువ్వు దాన్ని అధిగమించవచ్చు, దాన్ని ఓవర్కమ్ చేయొచ్చు. ఓకే, నూట 45వ కీర్తన 18. తనకు మొరపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. అంటే 2 రకాల మొరపెట్టు ఉన్నాయి. ఒకటి మొరపెట్టువారు, ఇంకొకటి నిజముగా. పక్కన అడగండి, మనం ఏ బ్యాచ్ అనర్థం. We pray, but he is telling, are you that are really, will you call me really? ఏమండి, సృష్టించిన సృష్టికర్తకు నీకు సంబంధం కలగడం కంటే ఈ గొప్పది ఈ భూమి మీద ఏం కావాలి నీకు? వాట్ మోర్ యు వాంట్? Why you get diverted with other things? Focus on this basic thing. లోకం ఎక్కడెక్కడికో తీసుకెళ్ళిపోతుంది, ఆయన దగ్గర ఉంటాడంట. సో గాడ్ ఈజ్ నియర్ టు ప్రేయర్ పీపుల్. సో దేవుడు ఎవరితో సహవాసం చేద్దాం అనుకుంటాడు? ప్రార్థనా పరులు. గాడ్ ఈస్ లుకింగ్ ఫర్ ప్రేయర్ పీపుల్. ఇన్ని అద్భుతాలు జరిగాయి, స్వస్థతలు జరిగాయి. ఏంటి స్వస్థత అంటే ఏంటి? ప్రార్థన. ప్రతి స్వస్థత ఏంటది? ప్రార్థన. ఎవ్రీ హీలింగ్ ఈజ్ ఎ ప్రేయర్. ఎవ్రీ మిరకల్ ఈజ్ ఎ ప్రేయర్. ఎవ్రీ ప్రాఫెసీ ఈజ్ ఎ ప్రేయర్. వాట్ ఈస్ ఎ ప్రాఫెసీ? రిసీవింగ్. ప్రాఫెసీ ఈజ్ యు రిసీవ్. ప్రవచనం అంటే ఏంటి? దేవుడి నుంచి పొందుకోవడం. నువ్వు ప్రార్థించినప్పుడల్లా పొందుకోవడం. సో ప్రేయర్ మేక్స్ యూ రిసీవ్ అండ్ గివ్. ప్రేయర్.
ఆ స్వస్థత నిజమో కాదో ప్రార్థన చేద్దాం. ఆ ప్రార్థనే స్వస్థత, ఇంకేటి చేసేది ప్రేయర్. You see that? Prayer. Never ignore prayer. తనకు మొరపెట్టి వారందరికీ నిజముగా మొరపెట్టువారు. ఈరోజు ఈ వాక్యం వింటున్న వారందరూ మొరపెట్టి వారి నుంచి నిజముగా మొరపెట్టి వారిగా ప్రమోషన్ పొందుకుందురుగాక. God is telling, can you really call me? చాలా మంది నన్ను ప్రార్థించమని అడుగుతారు, కానీ దానికి ముందు వాళ్ళు దేవుని సన్నిధిలో వేచి ఉండి ప్రార్థించి జవాబు పొందుకొని ఆ తర్వాత నన్ను అడుగుతారు. అది చాలా త్వరగా జరిగిపోతుంది. అప్పుడు వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళు అడిగితే వచ్చేసింది, నేను అడిగితే ఈయన ఇదేమన్నా మ్యాచ్ ఫిక్సింగా అనుకుంటారు. దట్స్ నాట్ మ్యాచ్ ఫిక్సింగ్, దట్స్ కాల్డ్ ప్రేయర్ ఫిక్సింగ్. వాళ్ళు దేవునితో సహవాసం చేసుకున్నారు ఆల్రెడీ. అందుకే నేను ప్రార్థించిన వెంటనే వాళ్ళకి జరిగిపోయింది అక్కడ. యు సీ దట్ దే హ్యావ్ ఎ రిలేషన్షిప్ విత్ గాడ్. చాలా మందికి డౌట్, జరిగాయా లేదా? వాళ్ళు పొందుకునే విశ్వాసం ఉన్నారు. ఇందాక చెప్పారు ఇంజనీర్ గారు, అంత విశ్వాసం నాకు లేదు, కానీ ఎన్ని చూసి అది చేసిన దేవుడు నాకు చేస్తాడు అనే విశ్వాసం వచ్చిందంట. యు రైట్. బైబిల్లోనే కాదు, అద్భుతాలు దేవుడు నిజ జీవితంలోకి వచ్చేస్తాడని ఆ సహోదరికి తెలిసిందంట. యు లెర్న్ థింగ్స్ బై మిరకల్స్. మిరకల్స్ ఆర్ నాట్ ఆర్డినరీ. అయితే ఈ పాత నిబంధనలో దేవుడు దగ్గరగా ఉన్నాడు, ఎందుకంటే అక్కడ మన లోపల లేడు. ఇప్పుడు మనలోనే ఉంటాడు, కానీ ప్రార్థనా పరులకి ఆ సన్నిధి ఎక్కువ అవుతుంది. ద పవర్ ఇంక్రీజెస్, ద ప్రజెన్స్ ఇంక్రీజెస్. ఇర్మియా 33:3 అందరికి తెలిసిన వాక్యం ఇది. దీన్ని ఏమంటారంటే కాల్ సెంటర్ నెంబర్ అంటారు. ఓకే, 333119 లాగా. ఓకే, అందరికీ తెలిసింది ఇది. చూద్దాం. నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేసేదను. ప్రేయర్ ఇంక్రీజెస్ యువర్ కెపాసిటీ టు సీ వాట్ అదర్స్ కెనాట్ సీ. ప్రార్థనా పరులు ఇతరులు చూడలేనివి మీరు చూడగలుగుతారు. యూ కెన్ సీ వాట్స్ హ్యాపెనింగ్ సమ్వేర్ ఎల్స్. శుక్రవారం, శనివారం ఎంతమంది కళ్ళు తెరవబడ్డాయి? I was seeing what you could not see. What the devil is doing under the screen, behind the screen. మీకు చెప్పిన 1% ఇంకా 99 ఉన్నాయి చెప్పండి. అవి చెప్పకూడదు నేను. మీకే దేవుడు డైరెక్ట్గా బయలుపరిచింది కాక. ఇదే బయలుపరచాలి, అదేం బయలుపరుస్తారు అంటారా? ప్రే ప్రే tap into prayer and God will teach you. God will teach you some things. He will tell you. You can see what others cannot see. నాకు మొరపెట్టము, నేను ఉత్తరం ఇచ్చేదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు నీకు తెలియజేస్తాను. ప్రార్థించి బైబిల్ చదివే వాళ్ళకి వేరుగా ఉంటుంది బైబిల్. ప్రార్థించి మెసేజ్ వినే వాళ్ళకి మెసేజ్ వేరుగా ఉంటుంది. ఏదో బాబా ప్రేయర్ చేస్తాను కూర్చున్న వాళ్ళు అలా నిద్రపోతూ ఉంటారు. నేను చూశాను మొన్న, ఆయన ఊగుతున్నాడు ఇలాగ. నేను అప్పుడు ప్రొఫెసీ చెప్పడానికి వెళ్తున్నాను, ఆయన ఊగుతున్నాడు. దగ్గరికి వెళ్తే పరుగు పోద్దామని వెళ్ళలేదు నేను. పోనీ మెసేజ్ చెప్తాడు ఊగుతున్నాడు, అర్థం నేను మనుషుల మంచికి వెళ్తున్నా సరే ఊగుతున్నాడు. ప్రార్థనా పరులు అటెంటివ్గా ఉంటారు. ఏం మాట్లాడతాడా దేవుడు ఈయన ద్వారా. శ్యామ్ కిషోర్ అనేది ఒక శరీరం, ఆయన వదిలే, ఆయన నోట్లోంచి పరిశుద్ధాత్ముడు నా కొరకు ఏం మాట్లాడతాడా పొద్దుకోవడానికి రెడీగా ఉంటారు. అలా ఈ వాక్యం ద్వారా, సండే వాక్యం ద్వారా ఎక్కువ బ్లెస్ అయ్యేది నేను కాదు, మీరు. అప్పుడప్పుడు నేను దేవుడి మీద అలుగుతా, నా ద్వారా వాళ్ళని ఇంత బ్లెస్ చేస్తున్నావు, నాకు కూడా కొంచెం బ్లెస్ చేయొచ్చు కదా అని నేను అడుగుతాను. ఇఫ్ యు ఆర్ యూజింగ్ మీ టు బ్లెస్ దెమ్ సో మచ్, నన్ను వాడుకొని వాళ్ళకి ఇన్ని కార్యాలు చేస్తున్నావు కదా, కొంచెం దయదలిచి నాకు కూడా కొంచెం కార్యం, నన్ను అలాగే వాడుకుంటున్నావు కదా, నాకు కూడా కొంచెం కార్యం చేయొచ్చు కదా అని బతులాడుకుంటాను దేవుడు. ఐ టు రిక్వెస్ట్, ఐ హ్యావ్ మై ఓన్ ప్రాబ్లమ్స్. పక్కన చెప్పు, నా బాధలు నాయి అని చెప్పండి. ఎవ్రీబడి హ్యాస్ దర్ ఓన్ స్టాఫ్. ఐ ఆస్క్ గాడ్, ప్రభు నేను చెయ్యేస్తేనే ఇంత గొప్ప కార్యం చేసేసావు,
నేను ఇన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తాను, అసలు నా ప్రార్థన పట్టించుకోవేటి? వాళ్ళేమో నువ్వు మాట మాత్రం సెలవు, ప్రార్థన చేయని వాళ్ళు నన్ను పొగడేస్తూ ఉంటారు. నేను ఎంత మొరపెడతాను, నువ్వు అసలు కనీసం చెవులు కూడా పెట్టవేటి అని టైప్లో నేను అప్పుడు అడుగుతూ ఉంటాను. యు సీ దట్ సమ్ టైమ్స్ ఐ హ్యావ్ మై ఇష్యూస్. దేవుడు చెప్తారు, ఓపిక పట్టు, ఈ కార్యాలు నువ్వు ఇంకా ఎదగాల, నీవు ఇంకా ఇందులో కూడా ఎదగాల, కొంచెం ఓపిక పట్టు, హ్యావ్ ఫెయిత్. ఓకే, యు సీ దట్ ఇట్స్ నాట్ నెసరీ దట్ గాడ్ టెల్స్ ఎవ్రీథింగ్. ఇంకొకసారి సంఘంలో ఆయన చేసే కార్యాలు చూసి అసూయపడుతుంది నాకు. వాళ్ళకి ఎంత గొప్ప కార్యం జరిగిందా ప్రభువా, అది కూడా నా ద్వారా నువ్వు ఎంత చేసి నాకు చేయవా? ఇది అన్యాయం. నన్ను వాడుకొని వాళ్ళకి ఇన్ని తీసేసి వాళ్ళంత ఆనందంగా ఉన్నారు, నేనేమో ఇక్కడ అంత బాధపడుతుంటే ఇది ఏం బాగాలేదు. సమ్టైమ్స్ యూ నీడ్ టు గ్రో ఇన్ సమ్ ఏరియాస్. గ్రహింపలేని గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు దేవుడు తెలియజేస్తాడంట. సో యు బికమ్ ఏ సూపర్ న్యాచురల్ విజనరీ. అవతల వాళ్ళకి అర్థం కావు నువ్వు. అందుకే చాలామంది ఫేక్ అంటారు, విశ్వాసులు ఎక్కువ డీప్కి వెళ్తే. ప్రేయర్ పీపుల్ బికమ్ ఫేక్ పీపుల్. ఎందుకు? అవతల వాళ్ళు చూడండి, నువ్వు చూస్తావు, నిన్ను చూస్తే చూస్తుంటారు, ఇదంతా ఫ్యాచ్ ఫిక్సింగ్, ఏదో ఇంటర్నెట్లో ఎక్కడో మొత్తం చూసేసి ఉంటాడు, అందుకే చెప్తున్నాడు. నమ్మలేరు. విశ్వాసులు నమ్మలేరు. ఎందుకు? విశ్వాసులు చేసే ప్రార్థన ద్వారా దేవుడు అవిశ్వాసులు గ్రహింపలేని గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు బయలుపరుస్తాడంట. వాళ్ళు గ్రహించలేని గొప్ప కార్యాలు కూడా చేస్తాడంట. వాళ్ళు నమ్మలేరు. నిజాలు, అద్భుతాలు ఎలా జరుగుతాయి? హాస్పిటల్ ఉన్నాయి, డాక్టర్లు ఉన్నాయి. ఇంకా ఈ కాలంలో, చదువుకునే కాలంలో, ఐటీ రంగంలో, అందుకే దేవుడు చదువుకొని ఐటీ రంగంలో ఉండే వాళ్ళనే పిలుస్తున్నాడు ఇప్పుడు. ఇలా మామూలు వాళ్ళు పిలిస్తే దాని ఇబ్బంది పడతారని టెక్నికల్గా ఉన్న వాళ్ళని దేవుడు పిలుస్తున్నాడు. ఇప్పుడేమంటారు అన్నాడు పక్కన వాళ్ళు. ఎంతమంది గ్రహింపలేని గొప్ప సంగతులు తెలుసుకోవాలనుకుంటున్నారు, గూఢమైన సంగతులు తెలుసుకోవాలంటున్నారు. పక్కన వాళ్ళు చెప్పు, ఒకటే ఒక మార్గం అని చెప్పండి, ప్రార్థన, ప్రేయర్. వాళ్ళ సంపాదన 50,000, ఇతని సంపాదన పెరిగిపోయింది 5 లక్షలు. ఎందుకు? దేవుడు ద్వారం తెరిచాడు, ఆ తలాంతునిచ్చాడు. అతని సంపాదన పెరిగిపోయింది 5 కోట్లు. ఎలాగా? ప్రేయర్ విల్ ఓపెన్ అన్కామన్ థింగ్స్. ఈరోజు ప్రార్థన ద్వారా నీ ఆర్థిక ద్వారము విశాలమవునుగాక. ప్రేయర్ ఎన్లార్జెస్ యువర్ రిసీవింగ్ కెపాసిటీ ఆఫ్ ఫైనాన్సెస్. నాట్ ఓన్లీ మిస్టరీస్, మర్మాలే కాదు, ఆర్థికంగా కూడా అన్ని రంగాల్లో. ప్రార్థన మన హృదయాన్ని కూడా విశాలపరుస్తుందంట దేవుడి నుంచి పొందుకోవడానికి. ఇట్ ప్రిపేర్స్ యూ టు రిసీవ్ అన్కామన్ థింగ్స్. ప్రేయర్ ఈజ్ నాట్ కామన్. అందుకే అంటాడు, నాకు మొరపెట్టము నేను ఉత్తరం ఇస్తా. ఏదో సింపుల్గా చెప్పను నేను అంటే, దేవుడు ప్రార్థనా పరులను గొప్పగా వేరు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దే ఆర్ సూపర్ న్యాచురల్, అన్కంప్రహెండబుల్ పీపుల్. దే కెనాట్ బికమ్, అంత ఈజీగా అర్థం చేసుకోలేము వాళ్ళని. అవతలోడు చూసి ఫేక్ అనాల్సిందే నేను ప్రార్థనా పరుని చూసి, ఎందుకంటే వాడు గ్రహించలేడు, అర్థం చేసుకోలేడు. అందుకే దేవుడు అప్పుడప్పుడు అన్నీ ఇవ్వండి నీకు, ఎందుకంటే అవతలోడు 100% ఫేక్ అంటాడు నేను. ఇఫ్ యూ బికమ్ టూ సూపర్ న్యాచురల్ యూ కెనాట్ అండర్స్టాండ్. హెబ్రీయులు 4:16. మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. సమయోచితమైన సహాయము కొరకు కృప పొందుటకు ధైర్యముతో వెళ్దామంట. పాత నిబంధనలో నీకు, అరే నాకు మంచి బ్యాక్గ్రౌండ్ ఉండాలా, నేను కొంచెం పరిశుద్ధుణ్ణి, నేను యాజకుణ్ణి, శుభ్రం చేసుకున్నాను, ఓకే, నాకు టైము, ముహూర్తం, కులం, గోత్రం అన్నీ కరెక్ట్ అయ్యాయి, నేను గుడికెళ్ళొచ్చా, నీటిలో 7 సార్లు ములుగొచ్చా, ఓకే, నేను అది రాసుకున్నా, ఇది రాసుకోలేదు, అది చేసి వచ్చా, ఇది చేసి వచ్చా, కాబట్టి అర్హుడవు. కొత్త నిబంధనలు అలా కాదు. ఎవరివైనా సరే ఆ టైంలో నీకు సహాయం కావాలి అంటే వెంటనే ప్రార్థన చేయంటున్నాడు దేవుడు. ధైర్యంతో రా అంటున్నాడు, గిల్తో రాక.
నా గతం ఎంత. కొంతమంది ఏం చేస్తారంటే చూడండి, ఇంట్లో సడన్గా నువ్వు మారు మనసు పొందావు అనుకోండి, నీ జీవితం చాలా కష్టం. నువ్వు కనుక మారు మనసు పొందినప్పుడు నీ జీవితం ఎలా ఉంటుందంటే చాలా బాధపడాలి నువ్వు. ఎందుకంటే సడన్గా మారిపోయావు అనుకో, మీ డాడీ మమ్మీ చూస్తే వీడు యాక్షన్ చేస్తున్నాడా ఏంది, నిన్నటిదాకా చేయాల్సిందంతా చేసేసి ఇప్పుడేమో ప్రేయర్ అంటాడా, ఎరా సిగ్గులేదు నీకు అని తండ్రి తిడతాడు, తల్లి తిట్టిద్ది, కూతురు తిట్టిద్ది, భర్త భార్యని అంటది, భార్యని అంటాడు. అవునా? భార్య ఏమో భర్తను అంటది, నిన్నటిదాకా తాగి నన్ను కొట్టి మళ్ళీ ప్రేయర్ చేస్తావా సిగ్గు లేకుండా, నీ ప్రార్థన ఆలకిస్తాడా పాపిస్తాడా? భార్యకి తెలియదు పాపం. ఆయనేమో మానేసి ఆ రోజు మందు మానేసి వచ్చి ప్రార్థన చేద్దామని మోకరెత్తి శాపనాలు పెడుతుంది. భార్య మారిపోయింది, ఇక నేను సమయం వృధా చేయను, వాళ్ళతో మాట్లాడి వీళ్ళతో మాట్లాడి వాళ్ళ శాపాలు పెట్టి వీళ్ళ శాపాలు పెట్టి వాళ్ళ గురించి వీళ్ళకి చెప్పి వీళ్ళ గురించి వాళ్ళకి చెప్పి 30 ఏళ్ళు అయిపోయింది, జాయింట్లు పని చేయట్లేదు, ఇప్పుడైనా ప్రార్థన చేస్తా అనుకున్నాం. ప్రార్థన మొదలు పెడితే మొగుడు అంటాడు, బయలుదేరిందండి వేషధారణ, ఏదో ప్రార్థన పర్వాలేదు, ఏమొచ్చి నా జీవితంలో ఏమైనా జరిగింది, ఏం జరగలేదు. సో నువ్వు కొత్త నిర్ణయం తీసుకున్నావు అనుకో, చాలా జాగ్రత్తగా ఉండు. లోకం నిన్ను ప్రార్థన చేయనివ్వదు, నీ ఇంట్లో వాళ్ళు కూడా చేయనివ్వరు నేను. అందుకే మారుమనసు పొందేవాళ్ళు కొంతకాలం రహస్యంగా దేవునిలో గడపండి, పబ్లిక్గా గడిపే ముందు. పీపుల్ విల్ జడ్జ్ యూ, దే విల్ నాట్ రిలీజ్ యూ. నిన్ను సడన్గా యాక్సెప్ట్ చేయరు, దే విల్ నాట్ యాక్సెప్ట్ యూ. అందుకే దేవుడు కృపావాక్యాన్ని వెంటనే నాకు బోధించే అవకాశం ఇవ్వలే. 2009లోనే నేను అది బోధించాలని ఆశ పొందుకున్నాను. కానీ దేవుడు 2008, 9, 10 ఈ 3 సంవత్సరాలు అసాధారణమైన కార్యాలు చేశాడు. క్యాన్సర్, ఎయిడ్స్, ఎస్ఎల్ ఇలాంటి గొప్ప గొప్ప వందల వేల రోగాలు పోగొట్టాడు. దాంతో ప్రజల హృదయంలో ఒక ముద్ర పడిపోయింది, ఇవి దేవుడు తప్ప ఈ మనిషి తనంతట తాను చేయలేడు, దేవుడు అతనిలో ఉన్నాడని. అప్పుడు దేవుడు కృపావాక్యం చెప్పాడు. యు సీ దట్ నా? సో గాడ్ విల్ నాట్ అలౌ యూ టు డూ లైక్ దట్. కొంతకాలం ఈ అద్భుతాలు చూపించి స్టార్టింగ్లో 2008లో అన్నారు, ఈయన డబ్బులు ఇస్తున్నాడు, లేకపోతే క్యాన్సర్లు తగ్గుతాయా, ఎయిడ్స్లు తగ్గుతాయా, అసాధారణంగా తగ్గుతాయా, ఏదో ఫేక్ అనుకున్నారు. పోనీ 1, 2 ఫేక్, 100,000 ఎక్కడ ఫేక్ అంటాం. పోనీ ఇప్పటికి ఎన్నేళ్ళు అయింది, దశాబ్దం 12 దశాబ్దాలు వస్తుంది, ఒక్క ఫేక్ అయినా దొరికిందా? నువ్వు 7 జన్మలు ఎత్తినా దొరకదు, ఒక ఆచారం బాగా చెప్తున్నా. ఒకవేళ ఉంటే ఓకే, దాని బదులు ఆ ఫేక్ బదులు యేసుప్రభు వారు నిజంగా ఆయన దెబ్బలు నిజము, ఆయన దెబ్బల ద్వారా స్వస్థత ఉంది నిజం అని నమ్మటం సులభం. ఇంకా యువర్ ఫేక్ ఈజ్ నాట్ ఎ రియల్. సో సమ్ టైమ్స్ సీక్రెట్నెస్ ఈజ్ ఇంపార్టెంట్. సమాజం దీన్ని అంగీకరించదు, నన్ను పొందడానికి అంగీకరించలేను నన్ను. దే డిడ్ంట్. కొంతమంది అయితే 2007, 2008లో ఈ కార్యాలు నేను టీవీలో వస్తున్నప్పుడు వాళ్ళు పెద్దవాళ్ళు, కొంతమంది పాపులర్ పీపుల్, వాళ్ళు అనుకున్నారు ఒకప్పుడు పెద్ద పెద్దవాళ్ళు ఉండేవారు, దినకర్ గారు వాళ్ళు, ఇప్పుడు ప్రతివాడు బయలుదేరాడండి అనే టైపులో అంటున్నారు. పక్కన ఒక ఆమె 2007లో ఉన్నామే, అద్భుతాలు జరుగుతున్నాయని చెప్తుంటే ప్రతివాళ్ళు చెప్పుకోవడమే. ఈరోజు మొన్న ఆమె అడిగితే అపాయింట్మెంట్ ఇవ్వలేదు నేను ఆమెకి. ఒక్కసారి ఇవ్వను నేను, అప్పుడు కటింగ్ ఇచ్చావు, అప్పుడు నేను నమ్మలేదు కదా. అంటే ఎవరో ఒకళ్ళని వాడుకుంటాడు దేవుడు. పాపం ఆయన కూడా ఒకప్పుడు చనిపోదామని రైలు బండికి ముందెళ్ళినోడే కదా కదా. ఆయన అనుకున్నాడా బతుకుతానని? ఎందుకు బతుకు చనిపోదాం, ఆయన అలా మార్చాడు. కానీ గుర్తుపెట్టుకోండి, అంత్య దినముల్లో దేవుడు సర్వ శరీరాల మీద ఆత్మ కుమ్మరించడం సిద్ధంగా. డోంట్ హ్యావ్ దట్ స్ట్రాంగ్ హోల్డ్. అలాగని నేను ఒక్కడనే అనుకోవద్దు, పక్కన వాళ్ళు చెప్పు, నీది శరీరమే కదా. దేవుడు మీకు కుమ్మరించడం అంటే తెలుసా? కుమ్మరించడం అంటే ఎవరికైనా తెలుసా? ఇప్పుడు అన్నం మీకు ఎలా పెడతారు, ప్లేట్లో గిన్నె ఉంటుంది, ప్లేట్ పెద్దది, కొంచెం ఇలా పెడతారు, తీసుకెళ్ళి మొత్తం ఇలాగ అన్నారు అనుకో, దాన్ని ఏమంటారు? దేవుడు ఆత్మను అలా కుమ్మరించడానికి రెడీగా ఉన్నాడు. అంటే ఇంతకు ముందు కలిగిన దైవజనుల కంటే గొప్ప విషయం. అంటే ఒక రకంగా చెప్పాలంటే నీ గతంలో ఉండే దైవజనుల పేర్లు నీ ముందు ఎత్తడానికి వీల్లేదు. You are going to be too powerful. Hallelujah. Forget it. సో వాళ్ళే గ్రేట్ అనుకోవడం కాదు, అదొక రకమైనటువంటి స్ట్రాంగ్ హోల్డ్. అందుకే నీకు వాక్యం తెలియాల.
రాబోవు అంటే సంఘము ముందుకెళ్ళి కొలిది ఘనంగా ఉంటుందా, ఇంకా లేకపోతే హిస్టరీయే బాగుంటుందా? టెక్నాలజీ అప్పుడు బాగుందా, ఇప్పుడు బాగుందా? ఇప్పుడే. ఆ కాలంలో చీరలు బాగున్నాయా, ఈ కాలంలో చీరలు బాగున్నాయా? ఆ కాలంలో నగలు బాగున్నాయా, ఈ కాలంలో నగలు బాగున్నాయా? ఆ కాలంలో వాహనాలు బాగున్నాయా, ఈ కాలంలో వాహనాలు బాగున్నాయా? ఆ కాలంలో నువ్వు ఎద్దుల బండి ఆపి అది పెండేసిన తర్వాత మళ్ళీ తీసుకుని మళ్ళీ బయలుదేరాలి నువ్వు. ఓకే, ఇప్పుడు నౌ ఇట్ ఈస్ డిఫరెంట్. ఓకే, యా, నౌ ఇట్ ఈస్ డిఫరెంట్. సో కాలం ముందుకెళ్ళి, అలాగే సంఘము కూడా ముందుకెళ్ళి కొలిది కడవరి సంఘం అధిక మహిమకరంగా మారుతుంది. కాబట్టి నేను తగ్గించుకోక, దేవుడు నీకు ఏం చెప్పాడో అది నిజము, నమ్ము, ఎదుగు. ఆత్మను అంత్య దినాల్లో ఏం చేస్తారంటే ఆయన కుమ్మరించడానికి. నువ్వు అనుకోవచ్చు, ఓకే చికెన్ కర్రీ ఉంది అక్కడ, ఓకే నాకు మమ్మీ ఎక్కువ ముక్కలు వేస్తే బాగుండు అనుకుంటున్నావేమో, మొత్తం కూర కూర వేసేసింది అనుకో ప్లేట్లో, కుమ్మరించాడు. దేవుడు అలా చేయబోతున్నాడు నీకు. యా, గాడ్స్ గోయింగ్ టు డూ లైక్ దట్. ఓకే, దట్స్ హౌ గాడ్ డస్ ఇట్. దట్స్ హౌ గాడ్ డస్ ఇట్. ఆయన అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా సిద్ధంగా ఉన్నాడు. సో వెయిట్. ధైర్యంగా రావాలంటే ఈ కాలంలో, ఈ కృపాయుగంలో నీ బ్యాక్గ్రౌండ్ ఎంత భయంకరం ఎవరన్నా అనుకోని, నువ్వు ధైర్యంగా ప్రార్థన చేస్తే ఆ గొప్ప పరిశుద్ధ ప్రార్థనాపరుడు కంటే దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు ఎక్కువ. ఆ పరిశుద్ధ ప్రార్థనాపరుడు అనేది లేదు, పరిశుద్ధ బిల్డప్ ప్రార్థనాపరుడు అనొచ్చు మనం. ఎవరైనా పరిశుద్ధ ప్రార్థనాపరుడు అంటే అది కుదరదు. పరిశుద్ధ బిల్డప్ ప్రార్థనాపరుడు అనేది కరెక్ట్ పదం. ఎందుకంటే నీతి మందులు ఒకడు, ఆయన రక్తం ద్వారా నువ్వు ఎంత ప్రార్థనాపరుడైనా, ఇప్పుడు ఎంత నీతిగా ఉన్నా ఆయన రక్తము ద్వారా ఆరంభమయ్యావు, ఇప్పుడు ఆయన రక్తం ద్వారా నీతి మందులుగా ఉన్నావా. కాకపోతే దేవుడు నీకు ట్రైనింగ్ ఇచ్చాడు అవన్నీ అధిగమించడానికి కదా. నువ్వు స్టార్టింగ్లో ఉన్నావు. సో ఇతనిలో బలహీనతలు ఎక్కువ ఉన్నంత మాత్రాన్ని ఇతను వ్యతిరేకించడానికి వీలు లేదు. ఎంతమందికి అర్థమైంది? యాస్. సో ఈ రోజు నువ్వు అనుకోవచ్చు, ఈ రోజు సంఘానికి వచ్చి ఉండొచ్చు, నీ బ్యాక్గ్రౌండ్ అంతా భయంకరంగా ఉందేమో, ఎవరో అనుకోవచ్చు పక్కన, అమ్మో వీడు కూడా వచ్చేసాడు సంఘానికి, ఇంకా సంఘానికి విలువే ఉంది, అడ్డమైన వాళ్ళు వచ్చేస్తే ఇంక ఇదేమన్నా సంఘమా? ఆ సంఘమే అసలైన సంఘము. అంటే ఇలాంటి వారు కూడా విడిపింపబడతారా? యేసుప్రభువు వారు వచ్చినప్పుడు నమ్మలేదు వాళ్ళు. ఈయనేంటి సొంకర్లు పాపులతో భోజనం చేస్తున్నాడు, ప్రవక్త అంట, దేవుని కుమారుడు అంట, వారితో భోజనమా, వారిని పిలుచుకున్నాడా? యు సీ దట్ నౌ, దట్స్ డెలివరెన్స్. సో ఎటువంటి బ్యాక్గ్రౌండ్ ఉన్నా, ఒకవేళ నువ్వు భయంకరంగా పడిపోయావా, ఇంత పాపం చేసేసాను, దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడా? ధైర్యం, అవతలని చూడక నువ్వు ధైర్యం. ఈ రోజు నుంచి మీరందరూ ధైర్యంతో ప్రార్థించి పొందుకొందురుగాక. ఆయన ఏమంటున్నాడు దేవుడు అక్కడ? పోనీ నీ బ్యాక్గ్రౌండ్ బాగోనందుకు దేవుడు ఆలస్యం చేస్తాడా? ఏమంటున్నా చూడండి. గనుక మనమందరము కనికరింపబడి సమయోచితమైన సహాయము నీకు ఇమ్మీడియట్ కావాలా, ఇమ్మీడియట్గా కూడా ఇస్తానంటున్నాడు దేవుడు. వా, గాడ్ ఈస్ టెల్లింగ్. అరే నాకు ఇస్తాడా? నా బ్యాక్గ్రౌండ్ బాగాలేదు, నేను నిన్నటిదాకా తాగుతూ తిరుగుతూ అడ్డమైన పనులు చేసుకుంటూ బతికాను, ఈరోజు నా ప్రార్థన ఆలకిస్తాడా దేవుడు? దేవుడు చెప్తున్నాడు, ఒకవేళ నిజముగా నీకు పశ్చాత్తాపం కలిగి నువ్వు ధైర్యముగా రా, సమయోచితంగా వెంటనే నేను ఆలకిస్తాను అంటున్నాడు దేవుడు. ఐ విల్ ఇమ్మీడియట్లీ హెల్ప్ యూ. లెట్ us therefore come bold. అందుకే ధైర్యం అంటున్నాడు. ధైర్యం ఎందుకు? Let us therefore come boldly unto the throne of grace that we may obtain mercy. గుర్తుందా? నేను సియోను కొండకి తర్వాత సీనాయి కొండకి తేడా చెప్పాను. ఎంతమంది రాసుకున్నారు? ఎన్ని చెప్పాను? 3 కదా? 9 చెప్పానా? ఓకే, రైట్. 8 కదా? ఓకే. ఒకప్పుడు 9 అన్నా, నేను 8 అని మళ్ళీ 9 అన్నాను. ఓకే, అంటే ఆ సీనాయి కొండకు భయముతో రావాలి. కానీ ఒక రకంగా చూసుకుంటే ఆ సీనాయి కొండప్పుడు కూడా వాళ్ళందరికీనేమో మంట, అగ్ని, భయంకరుడు. కానీ మోషేకి ఏం చెప్పాడు దేవుడు? నేను కనికరము గల దేవుణ్ణి అని బయలుపరిచాడా. టు ద ఇంటిమేట్ హీఈస్ ఆల్వేస్ గాడ్ ఆఫ్ మెర్సీ. ఈరోజు పాపికి కూడా ఏం చెప్తున్నాడంటే నేను అదే కనికరము గల దేవుణ్ణి, ధైర్యముగా రా అంటున్నాడు దేవుడు. వా, కమ్ బోల్డ్లీ. సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యంతో రా. ఎవరైతే ఈ రోజు నుంచి ధైర్యంతో ప్రార్థిస్తారో నీ బ్యాక్గ్రౌండ్ మర్చిపోయి వెంటనే దేవుడు నీకు జవాబిచ్చును గాక. మే ద లార్డ్ గివ్ యూ ఆన్సర్స్ క్విక్లీ. 1 యోహాను 5:15.
మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకునినవి మనకు కలిగినవని ఎరుగుదుము. రానున్న రోజుల్లో ఈ ప్రార్థనలో ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుందంట. ఆహా, ప్రార్థనకి వెళ్ళకముందే నీకు వచ్చేస్తానండి. నేను ఇప్పుడు ప్రార్థిస్తున్నా, అయిపోతుంది, ఆగండి. రానున్న రోజుల్లో నీకు కాన్ఫిడెన్స్ పెరిగిపోతుందంట. నువ్వు ప్రతిరోజు ప్రార్థిస్తావు కదా, అనుకుంటావు అబ్బా పొద్దున్న అవుతుంది, ఇక నేను ప్రార్థిస్తా, నిన్న వచ్చినవన్నీ ఈ పొద్దున్న సమస్యతో ఆగిపోతాయి అనే కాన్ఫిడెన్స్ నీకు వచ్చేస్తుంది. యూనో యువర్ ప్రేయర్ విల్ గివ్ యూ కాన్ఫిడెన్స్. లోగా ఎదిగేటట్టు చేస్తుంది. సేమ్ లైఫ్ ఉండదు నీకు. గాడ్ విల్ ఇంక్రీజ్ యువర్ కెపాసిటీ. మనం ఏది అడిగినాను, ఒక వర్స్ ఉంటుంది బైబిల్లో, హిజ్ మెర్సీస్ ఆర్ న్యూ ఎవ్రీ మార్నింగ్. ప్రతి ఉదయమున ఆయన నూతనమైన కృపిస్తాడంట. ఓకే, అంటే నిన్న ఎలాగున్నా దాన్ని దేవుడు తుడిచిపెట్టేసి నీకు మళ్ళా దేవుడు కొత్త జీవితం ఇచ్చునుగాక. సో ఎవ్రీ డే హీ వాంట్ గివ్ యూ ఎ ఫ్రెష్ ఫేవర్, ఫ్రెష్ మెర్సీ. హిస్ మెర్సీస్ ఆర్ న్యూ ఎవ్రీ మార్నింగ్, ఫ్రెష్ మెర్సీ. విలాప వాక్యములు 3:23 అన్న. యా, సో ఫర్ ప్రేయర్ పీపుల్ అది ప్రార్థనా పరులకే. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది, నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. ప్రతిరోజు అనుకోవాలి, ఈరోజు దేవుడు మాట్లాడతాడు, నాకు నూతన కృపిస్తాడు. నిన్న జరిగిన అవమానము ఈ రోజుతో ఆఖరా. నిన్నటిదాకా చాలామంది, నిన్నటిదాకా జరిగింది నువ్వు ప్రార్థించే కొలది నీ జీవితంలో చేదు సంఘటనలకు చాలా వాటికి ఫుల్ స్టాప్ పెడతా ఉంటావు. లాస్ట్కే నీకు ఫుల్ స్టాప్లు ఏమీ లేక నీ ప్రార్థన స్థుతిగా మారిపోతుంది. యునో ప్రేయర్ పీపుల్ ఇన్ దేర్ లాంగ్ లైఫ్, వారు జీవితకాల యాత్రలో ముగింపుకు వచ్చేటప్పటికి వాళ్ళకి ప్రేయర్ పాయింట్లు ఏముండవు. వారు ప్రార్థనా టైం పెరిగి అది స్థుతి టైంగా, విజ్ఞాపన టైంగా మారిపోతుంది. ఫ్యూచర్లో ప్రేయర్ పీపుల్కి ప్రేయర్ రిక్వెస్ట్లు ఏమి ఉండవు, వర్షిప్ రిక్వెస్ట్లే, థ్యాంక్స్ రిక్వెస్ట్లే ఉంటాయి. థ్యాంక్స్ గివింగ్ పార్టీస్. హెవెన్లో సమస్యలే ఉండవు. ఆయన స్తుతించుకుంటూ కూర్చుంటారు, కాసేపు ఆనందిస్తారు, ఆ పని చేస్తారు, కాసేపు స్తుతిస్తారు. దే క్యాన్ డూ ఎవ్రీథింగ్ దే వాంట్. యాకోబు 1:6, జేమ్స్ 1:6. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలేండును. అంటే దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ, నేను ఆమె సీరియస్ ఆన్సరింగ్ మ్యాన్, నేను ప్రేయర్ని సీరియస్ తీసుకుంటా, నువ్వు సీరియస్గా లేవేమో, ఇస్తాడా ఎవడా అని దేవుడు చెప్తున్నాడు. అలా అనక, నేను సీరియస్, ఐఎమ్ సీరియస్ ఫర్ ప్రేయర్. అందుకే అంటున్నాడు, ఏమాత్రము సందేహింపక అడుగు, అటు ఇటు ఇస్తానేమో డౌట్ పడక, ఐఎమ్ సీరియస్ గాడ్. ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు చెప్పండి, గాడ్ ఈజ్ ఎ సీరియస్ ప్రేయర్ ఆన్సరింగ్ గాడ్. తెలుగులో చెప్పండి, దేవుడు ప్రతి ప్రార్థనను రూఢిగా జవాబిచ్చేవాడు అని చెప్పండి. అందుకే అంటున్నాడు, నువ్వు డౌట్ పడక అడుగు, ఆ డౌట్ పడక అడుగు. ఐఎమ్ సీరియస్ వెన్ ఇట్ కమ్స్ టు ప్రేయర్. యోహాను 15:16. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదరో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించితిని. వాట్ ఈస్ ప్రేయర్? మీరు తండ్రిని ఏమి అడుగుదురో. ఎందుకు దేవుడు ప్రార్థనకి జవాబిస్తాడు? వై గాడ్ ఆన్సర్స్ ప్రేయర్స్? ఎందుకు జవాబిస్తాడంటే, నువ్వు ప్రార్థించి పొందుకున్నప్పుడు నువ్వు ఫలిస్తావంట. ఎవ్రీ టైమ్ గాడ్ ఆన్సర్స్ ప్రేయర్ యూ బికమ్ ఫ్రూట్ఫుల్. నువ్వు ఫలించడం వల్ల, ప్రార్థనకు జవాబు వస్తే నువ్వు ఫలిస్తావంట. నువ్వు ఫలించడం వల్ల దేవునికి మహిమ కలుగుతుందంట. You see that? God wants to answer your prayer.
కూడా మెచ్యూరిటీ కావాలా. ఆయన వాక్యం తెలుసుకుంటే నువ్వు ఇంకా బాగా అడగలవు, నీ ప్రయారిటీస్ మారిపోతాయి. యోహాను 14:13. మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును. చూసారా, ప్రేయర్ బ్రింగ్స్ ఫ్రూట్ అండ్ ఫ్రూట్ బ్రింగ్స్ గ్లోరీ. సంఘము ద్వారా దేవునికి మహిమ రావాలంటే సంఘము ఏ సంఘముగా మారాలా? ప్రార్థించే సంఘముగా మారాలా. గాడ్ వాంట్స్ హిస్ చర్చ్ టు బేర్ ఫ్రూట్. ఎంతమంది మీ పెరట్లో ఒక చెట్టు వేసి ఫలించాలనుకుంటారు? అందరూ. మార్కెట్లో నువ్వు ఎన్ని పళ్ళు కొనుక్కున్నా, ఎన్ని కాయలు కొన్నా దాని గురించి మాట్లాడవు. కానీ నీ పెరట్లో వేసిన ఒక చిక్కుడుకాయ 4 కాయలు కాస్తే అమ్మయ్యా, దాంతో మీ ఆయనకి స్పెషల్గా ఎత్తా. ఏమండి ఇది పెరట్లో కాసిన చిక్కుడు పులుసు అండి, ఇది 10 సార్లు. చికెన్ ఎత్తున్నప్పుడు కూడా చెప్పవు, మటన్ ఎత్తున్నప్పుడు చెప్పవు. ఆ కాసిన చెట్టుకి 4 కాయలు నేను పట్టుకోలేము. దేవుడు కూడా తన పిల్లలు ఫలించాలని కోరుకుంటాడంట. హీ వాంట్స్ దెమ్ టు బి ఫ్రూట్ఫుల్. నీ ప్రార్థన ఆలకిస్తే నువ్వు ఫలిస్తావంట. నువ్వు వేసిన విత్తనం. గాడ్ వాంట్స్ యూ టు బి ఫ్రూట్ఫుల్. హీ వాంట్స్ యూ టు బేర్ ఫ్రూట్. అంటే ఆయన ప్రార్థనకు జవాబు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడా లేదా? ఎస్. ఎవ్రీ ప్రేయర్ మ్యాన్ విల్ బి అ ఫ్రూట్ఫుల్ మ్యాన్. ప్రతి ప్రార్థించే స్త్రీ పురుషుడు ఫలించే వాళ్ళ మారుతారు. డోంట్ ఫీల్ జలస్, బీ ప్రేయర్ఫుల్. ప్రేయర్ పీపుల్ విల్ ఓవర్కమ్ జలస్ పీపుల్. ఆఖరి వచనం యాకోబు 4:2, జేమ్స్ 4:2. మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకటలేదు, నరహత్య చేయుదురు, మత్సరపడుదురు కానీ సంపాదించుకొనలేరు, పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు కానీ దేవుని అడగనందున మీకేమీ దొరకదు. ప్రేయర్ ఈస్ గివెన్ టు మ్యాన్కైండ్ టు సాల్వ్ మెనీ ప్రాబ్లమ్స్. దేవుడు ప్రార్థన ఎందుకు ఇచ్చాడో తెలుసా? అనేకమైనవి పరిష్కారము చేయడానికి. చూడండి, ఇప్పుడు ఒక పార్టీ ఇంకో పార్టీ ఎలా కొట్టుకుంటున్నారు, ఒక మతం ఇంకో మతం ఎలా కొట్టుకుంటున్నారు. ఎంతమంది చూశారు? గడిచిన వారం అంతా గందరగోళం. ప్రపంచం అంతా దేశాలు కొట్టుకుంటున్నాయి. అసూయ తిట్టుకుంటున్నారు, ఒకరి మీద ఒకరు చెప్పుకుంటున్నారు, చంపుకునే స్టేజ్కి వెళ్ళిపోతున్నారు, దొంగతనం, లంచగొండ అన్నీ చేస్తున్నారు. అయితే దేవుడు అంటున్నాడు, ఎన్నిటికి పరిష్కారము ఏంటో తెలుసా? నా నుంచి మీరు పొందుకోలేక ఎన్ని చేస్తున్నారు. ప్రార్థిస్తే మీరు డైరెక్ట్గా నా నుంచే పొందుకుంటారు. మరి ఎందుకు అవతల నుంచి దోచుకోవాలా? ఎందుకంటే నువ్వు అడగట్లేదు కనుక. సో ప్రేయర్ సాల్వ్స్ ప్రాబ్లమ్స్ ఆఫ్ జలసీ, ఫైటింగ్, కరప్షన్, కిల్లింగ్, మర్డర్, స్టీలింగ్, దోచుకోవడం, దొంగతనం చేయడం, నరహత్య చేయడం, వాళ్ళది లాక్కోవడం, ఇవన్నిటికి పరిష్కారం ఏంటి? ప్రార్థన. ప్రతి కుటుంబము ఒక ప్రార్థనా పరులను తయారు చేస్తే పిల్లల తర్వాత తరాల్లో అందరూ డైరెక్ట్గా దేవుడి నుంచి పొందుకుంటారు. ఎవరెవరికి సమస్యలు ఉండవు. ఒకవేళ అసూయపడినా వీళ్ళు ఎంత పొందుకున్నారా, నేను ఇంకా ప్రార్థన చేసి పొందుకుంటాను, దేవుడిని ఇంకా అడిగి వాళ్ళు ఎక్కువ పొందుకుంటారు. అది చూసి వాళ్ళు అలాగే అందరూ ప్రార్థనలో దేవుళ్ళు దిగుతారు తప్పితే ఒకరిదొకరు తీసుకోరు. ఎంతమందికి అర్థమవుతుంది? సో ఇఫ్ పేరెంట్స్ వాంట్ దర్ చిల్డ్రన్ టు హ్యావ్ ద బెస్ట్ ఫ్యూచర్, మేక్ దెమ్ ప్రేయర్ పీపుల్. వాళ్ళకి ప్రేయర్ చేసుకుని అడిగేసుకోవాలా, నాకు అది కావాలి ప్రభా, నాకు ఇది కావాలని పడుకొని అప్పుడు చెప్పాలి తల్లిదండ్రులకి. అప్పుడు నువ్వు గనక ప్రార్థనా పనులు లేవనిస్తే నీకు 50-60 వచ్చేటప్పటికి వాళ్ళే నీ కొరకు ప్రేయర్ చేసి నీకు సహాయకులుగా మారుతారు. లేదనుకో, వాళ్ళకి ప్రార్థన చేయకుండా, ప్రార్థనా పనులుగా చేయకుండా వాళ్ళకి కేవలం చదివించి డబ్బు ఇచ్చి బాగా తయారు చేసావనుకో, నీకు భారంగా మారుతారు. ఇంకా నువ్వు స్పెషల్ ప్రేయర్ చేయాల్సి వస్తుంది వాళ్ళ కోసం. దేవుడు ప్రార్థనాపరులుగా తయారు చేసే తల్లిదండ్రులను లేవనెత్తును గాక. టీచ్ దెమ్ టు ప్రే. 5-6 సంవత్సరాలు ఉన్నాయా అంతే, గదిలోకి వెళ్ళిన తర్వాత ప్రార్థించి వాక్యం చదివితేనే బయటికి రావాలి. ఆ తర్వాతే పాలు, బిస్కెట్లు, టిఫిను, నెయ్యి, పప్పన్నం, కోడికూర అన్నీని. లేదంటే నిద్ర లేచిన వెంటనే అరే ఆలస్యమైన మొహం కడుక్కొని ఆయన ముందు భోజనం చేసేయి, ముందు టిఫిన్ తినేసేయి. ఎన్ని 4 ఇడ్లీలే తిన్నావా? అరే 20 తిన్నమ్మా.
ఆ తర్వాత 25 ఏళ్ళు చిన్న ప్రార్థన ఇలా చూస్తారు వెరైటీగా, నిన్ను కార్టూన్ చూసినట్టు. చిన్నప్పుడు వాడు కార్టూన్ చూసినప్పుడు ఇప్పుడు రియల్ కార్టూన్ చూస్తాడు. ఏంటి మమ్మీ ప్రార్థన అంటుంది, ఈ కార్టూన్ మమ్మీ, కార్టూన్ డాడీ. మిస్టర్ బీన్ చూసినట్టు చూస్తారు. నేను మిస్టర్ బీన్ తెలుసు ఎవరికైనా? ఎంతమందికి తెలుసు మిస్టర్ బీన్? ఎందుకంటే పిల్లలు చూస్తే ఇప్పుడు నుంచి పెద్దవాళ్ళకి కూడా తెలుస్తుంది టీవీ వచ్చిన మనం. నిన్ను మిస్టర్ బీన్లా చూడకుండా అబ్రహాములాగా, ఇస్సాకు అబ్రహాము చూసినట్లు నీ పిల్లలు నిన్ను చూచుదురుగాక. నువ్వు ప్రార్థనా పరులు లేవనిస్తే వాళ్ళు పెద్దయ్య కూడా నిన్ను గౌరవిస్తారు. లేదంటే ఒక ఆమె వచ్చింది ప్రేయర్ టవర్కి, అయ్యా నన్ను కాపాడు. పెద్ద ఆమె 50 పైన ఉంటాయి. ఏంటంటే నా కొడుకు నన్ను చంపేద్దామని చూస్తాడు. ఎందుకమ్మా అంటే ఆస్తి కోసం అంట. మరి అతన్ని ఆస్తి బాగా సంపాదించాలా, ఆస్తి డబ్బు 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 అనే మదంతో లేపవాడిని. ఆ డబ్బు కోసం నిన్ను వేసేద్దామని చెప్తున్నాడు. మనీ ఈజ్ అ స్పిరిట్ ఆఫ్ మ్యామోన్. డబ్బు సంపాదించాలా, పేరు సంపాదించాలా, బాగా చదువుకో, బాగా స్టార్ అయిపో, సూపర్ స్టార్ అయిపో, ఆకాశానికి వెళ్ళిపో. నీకు చుక్కలు చూపుతున్నాడు ఇప్పుడు వాడు. వాడి కాళ్ళు నేల కొంగితే అప్పుడు దేవాది దేవుడు ఆకాశం నుంచి ఆశీర్వదిస్తాడు. ఇఫ్ యు మేక్ హిస్ లెగ్స్ నీల్ డౌన్ టు ప్రేయర్, అప్పుడు ఆ చదువు ఉపయోగపడుతుంది. లేకపోతే అంత చదువుకొని కూడా అమెరికాలో చాలా మంది అమెరికా సంబంధం చేశాడు. వాడు డబ్బు అడుగుతున్నాడంట, వచ్చేసింది ఇక్కడికి. అలాగే చాలా మంది వచ్చారు. ఏంటి ప్రేయర్ రిక్వెస్ట్ అంటే మా ఆయనకి ఇంటేసాడు. ఎందుకంటే డబ్బు, అమెరికాలో ఉన్నాడు కదంటే ఇంకా డబ్బు, ఇక్కడ డబ్బు అక్కడ డబ్బు, వెళ్ళిందే డబ్బు కొరకు. అదే ప్రార్థనా పరుడైతే ఘనమైన వివాహము అని దాన్ని ఘనంగా చూసుకుంటాడు. యు సీ దట్ నా? ఎంతమందికి ప్రార్థన విలువ తెలుస్తుంది? హౌ మెనీ ఆఫ్ యు ఆర్ లెర్నింగ్ అబౌట్ ప్రేయర్? మీరు ఆశించున్నారు కానీ దొరకట్లేదు. అందుకని ఏం చేస్తున్నారు? అసూయ పడుతున్నారు, తిడుతున్నారు, మోసాలు చేస్తున్నారు, హత్యలు చేస్తున్నారు, నానా బాధలు పడుతున్నారు. దావీదు దేవుడి నుంచి పొందుకున్నాడు రాజుగా అభిషేకం. సౌలు పోగొట్టుకున్నాడు. ఇప్పుడు దావీదును హత్య చేద్దామని చూస్తున్నాడు. అదే సౌలు పశ్చాత్తపడి ప్రార్థన చేస్తే దేవుడు దావీదును లేవనెత్తాల్సిన అవసరం ఉండదు. అబ్రహాము కుమారుడైన సౌలు కుమారుడైన యేసయ్య అని వచ్చేవాడు. హల్లెలూయా అన్నాడా లేదా? ఆ మాట ఆల్రెడీ చెప్పాడు. నీ తరాలను స్థిరపరచడానికి సిద్ధంగా ఉన్నాను నువ్వు నా నిబంధనలో ఉంటే. కానీ తను పొరపాటు చేసినప్పుడు పశ్చాత్తపడకుండా వాగ్దానము కొరకు లోకరీతిగా యుద్ధం చేద్దామని చూశాడు సౌలు. పిల్లలందరినీ పోగొట్టుకున్నాడా లేదా? డోంట్ డూ ఎ ఫిజికల్ వార్, డూ ఎ స్పిరిచువల్ వార్. వాట్ యు రిసీవ్ ఇన్ ద స్పిరిట్ ఈస్ మోర్ రియల్ దెన్ వాట్ యు రిసీవ్ ఇన్ ద ఫిజికల్ రామ్. ఆత్మ ద్వారా నువ్వు దేవుడి నుంచి ఏం పొందుకుంటే అదే ఈ భూమి నిలకడగా ఉంటుంది. దేవుడిని ఐశ్వర్యంతో చేస్తానని ఒక మాట పొందుకున్నావు అనుకో, నీకు డబ్బులు పోతా ఉన్నా దానికి రెట్టింపు వస్తూ ఉంటాయి నీ ఖాతాలోకి. అదే నువ్వు డబ్బుని వాడాయనుకో, పోయాయనుకో, అది రావడం కోసం నువ్వు ఏమన్నా చేస్తావు, చంపుతావు, మాటలు చేస్తావు, అవి చేస్తావు, అబద్ధాలు ఆడతావు. అందుకే యేసుప్రభువారు యోధ కొట్టేస్తున్నాడు మూటలోంచి. అందరూ అనుకుంటారు ఈయనకి ఏసైకి అనుకుంటున్నాడు, ఏసైకి తెలియదు అని. కానీ ఏసైకి ఎప్పుడైనా తక్కువైందా? అవలా. లాస్ట్కి మోసపోయింది ఎవరు? వాడే. తర్వాత పునః ఆ యోధాకి ఎంతన్నా ఉందండి మెదడు. 5,000 మందికి పంచిపెట్టాడు కదా రొట్లు. ఆ యేసయ్య అనవసరంగా ఇప్పుడు దాకా చిల్లర కొట్టేశాను, ఆ అభిషేకం ఈ అయ్యా పశ్చాత్తాపడుతున్నాడని మారు మనసు పొందాలి కానీ కదా. రేపు పొద్దున అదే శిష్యులు పాదాల దగ్గరికి డబ్బులు వచ్చి ఇచ్చేశారు జనాలందరూ. అలాంటి అద్భుతాలు దేవుడు ఎన్ని చేశాడు? అలాగా 2 సార్లు కానాలో కూడా చేశాడు. అరే ఈయన వెంట వెళ్దాం, ఆయన వెంట వెళితే మనకి ఏ లోటు ఉండదు అనేటువంటి మనసు కలగలేదు. ఇంకా ఆ మూటలోంచి కొట్టుడే ఆఖరి దాకా. ఆఖరిని ఎన్ని నాణాలకు అమ్మేశాడు? 30 నాణాలకి. మనీ ఈజ్ ద స్పిరిట్ ఆఫ్ మ్యామోన్. అది మీరు అందరూ ఈ రోజు నుంచి ఆ ప్రతి విషయాన్ని ప్రార్థన ద్వారా పొందుకొందురుగాక. సో ఎవ్రీథింగ్ ఈజ్ లీగల్ వెన్ యూ రిసీవ్ ఇట్ బై ప్రేయర్. ప్రార్థన ద్వారా దేన్ని పొందుకుంటావో అది చట్టరీత్యా పరలోకము నుంచి లీగల్. అందుకే అంటాడు మీరు ఆశించున్నారు అంటే ఎలాగ ఆశించాలా? ప్రార్థనతో ఆశించండి. దేవుడు అంటున్నాడు డైరెక్ట్గా నేనే ఇస్తాను అంటున్నాడు. సో ఈ భూలోకంలో శాంతి రావాలంటే దానికి గల కారణము ఒక పదము ఏంటది? ప్రార్థన. పేరెంట్స్ టీచ్ యువర్ చిల్డ్రన్ టు రిసీవ్ ఫ్రమ్ గాడ్ బై ప్రేయర్.
ప్రేయర్ పీపుల్ ఆర్ గుడ్ గివర్స్. ప్రార్థనాపరులే గొప్పగా ఇచ్చేవారుగా మారుతారు. ఓన్లీ ప్రేయర్ పీపుల్ కెన్ బి గుడ్ గివర్స్. రిమెంబర్, ఇఫ్ యు ఆర్ ఎ స్టింజీ మ్యాన్, యూ నీడ్ టు గ్రో ఇన్ ప్రేయర్. నువ్వు పినేసుడువా, దేవునికి ఇవ్వలేకపోతున్నావా, నీ సమస్య ఏంటి? డబ్బు కాదు, ప్రార్థన అనండి. ప్రేయర్ పీపుల్ ఆర్ గివింగ్ పీపుల్. లెట్ మీ కంక్లూడ్. ఎంతమందికి ప్రార్థన మీద ఆశ పెరిగింది ఈరోజు? హౌ మెనీ ఆఫ్ యూ డిజైర్ టు ప్రే? మేక్ ఎ డెసిషన్ టుడే దట్ యు విల్ ప్రే. నిన్న మొన్న చేసిన ప్రార్థనలో ఎంతమంది దేశం కోసం చేశారు? అది నిలకడగా ఉండండి. మనము గొప్ప మార్పు చూస్తాం ఈ దేశంలో. We will see great things in this nation. If we, thousands now, if we see God, if we can pray, things will happen. మనం ప్రార్థిస్తే దేవుడు ఎలాంటి కార్యాలు చేస్తాడో చూడండి. దేవుడు దేశాన్ని తన చిత్తానుసారమైన దేశంగా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు దేవుడు. ఏం చేస్తే? ప్రార్థన. when we pray, శత్రువు ఎలాంటి పన్నాగాలు పని దేశాన్ని ఏ స్థాయికి తీసుకొచ్చాడో మ్యాప్లో చూసారా లేదా మీరు? ఎన్ని రాష్ట్రాల్లో ఆ బిల్లు అమలు చేశారో ఎంతమంది చూశారు? మీరు పర్సనల్గా చూసుకోండి. చూసారా వాడు ఎలా పనిచేశాడో దశాబ్దాల నుండి. హౌ ద డెవిల్ హ్యాస్ బీన్ డూయింగ్ సచ్ థింగ్స్. అయినా పర్లేదు, ఇంకా అనుకుంటున్నారు వాళ్ళు 20% మిగిలింది అని. దేవుడు అక్కడి నుంచి వారు ప్రణాళికను తారుమారు చేస్తాడు. ఇఫ్ యూ ప్రే. ఎంతమంది ఆ మ్యాప్ చూసి షాక్ అయ్యారు? ఇంత కవర్ అయిపోయిందా, ఇంత చేసేసిందా శత్రువు అని ఎంతమంది షాక్ అయ్యారు? నుంచి మ్యాప్ చూసి షాక్ అయినాడు. ఇఫ్ యు ఆర్ రియల్లీ సర్ప్రైజ్డ్ బై సీయింగ్ ద మ్యాప్, స్టాండ్ అప్. ఐ వాంట్ టు యు సా ద మ్యాప్. ఆ మ్యాప్ చూస్తే ఆ బిల్ ఎన్ని దేశంలో ఎంత శాతం అమలైందో ఆ బిల్లు చూసారా? మిగిలిన వాళ్ళకి అర్థం కావట్లేదు. ఇది కోడ్ లాంగ్వేజ్. ఇది ఓకే, దిస్ ఇస్ ఎ కోడ్. ఆన్లైన్లో లేకపోతే మీ అందరికీ విడమర్చి చెప్పేవాడిని. ఓకే, ఎందుకంటే ఎప్పుడు శత్రువులు బయట నుంచి వస్తారు అనుకోకూడదు. యేసుప్రభు శిష్యులు 12 మందిలోనే ఒకటి శత్రువు. ఒక్కొక్కసారి ఇంట్లోనే ఉండొచ్చు. ఏబేలుకి శత్రువు ఎవరు? పక్కనుండే. సో యూ డోంట్ నో. ఓకే, కూర్చోండి. sit down. So what the devil is doing? అందుకే మళ్ళా నెక్స్ట్ బైబిల్ స్టడీస్లో ఉంటే చెప్తా మీకు. ఓకే, సో బైబిల్ స్టడీస్లో రండి. లేదంటే ఇప్పుడు చూపించాను అనుకో మళ్ళీ ఈ మెసేజ్ ఆపేయాలా. బట్ ఈ సండే అనేక మంది వింటారు ఈ మెసేజ్. ఓకే, లెట్ మీ, ఎందుకంటే ప్రార్థన, ఈ మెసేజ్ అనాలా లేదా? దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. వాళ్ళు కూడా ప్రార్థన చేసుకుంటే ఇటువంటి పనులు చేయకుండా వాళ్ళు కూడా ప్రార్థించి దేవుడి నుంచి పొందుకుంటారు. ఒక రీతిగా చూస్తే వాళ్ళ వాదన కరెక్టే. ఎందుకంటే కొన్ని వందల సంవత్సరాల నుంచి వారిది కరెక్టే. కానీ ఇంకా లోతుగా వెళ్తే దాన్ని సృష్టించిన వాడు వారు. ఇఫ్ యు గో ఈవెన్ డీపర్, ద మేకర్, హీ ఈస్ ద మేకర్. ఎవరిని ఎదిరిస్తున్నావో ఆయనదే ఈ భూమి, దాని సంపూర్ణత. ఎవరిని కాదనుకుంటున్నావో, ఎవరి నుంచి నీ మనుషుని తప్పించాలనుకుంటున్నావో ఆయనే నిజమైన రక్షకుడు, ఆయనే నిజమైన దేవుడు, ఆయనే సృష్టికర్త. అయితే విశ్వాసులు ప్రార్థిస్తే నీ ఫలాన్ని చూచి వాళ్ళు మారు మనసు పొందును గాక. సో ప్రేయర్ పీపుల్, నీకుండే కొద్దిమంది చాలు. ఉప్పు, ఆ బల్బు ఒకటే ఇంత వెలిగిస్తుంది. ఆ ఉప్పు ఎంతే చూడండి. బియ్యం బస్తాలు తెచ్చుకుంటావు, ఉప్పు ప్యాకెట్ చిన్న ప్యాకెట్ తెచ్చుకుంటావు. కాయగూరలో కేజీలు కొనుక్కుంటావు. ఉప్పు నెలకోసారి 1 కేజీ 2 కేజీలో కొంటావు. అది కూడా ఇంకొంచెం ఎక్కువేస్తే ఎక్కువైపోతుంది.
ఈ దేశాన్ని దేవుని చిత్తప్రకారం చేయడానికి ఈ కొంచెం మైనారిటీ చాలంటున్నాడు దేవుడు. డోంట్ కాల్ యువర్ సెల్ఫ్ అ మైనారిటీ. మైనారిటీ విత్ గాడ్ ఈస్ ద మెజారిటీ. You see that now? So you're not a minority. ఈ లెక్కను చూస్తే 1% కూడా నాకు చెప్పింది అర్థం కాలేదన్నమాట. ఇంత నిన్న మొన్న చెప్పింది. ఓకే, ఎనీవే, అందుకే నేను సాక్ష్యాలు అడిగాను. ఎవరికైనా పల్నా తిరిగిందంటే ఏయో సాక్ష్యాలు చెప్తున్నారు నాకు కదా. ఈరోజు దేని గురించి చెప్పాను? ఈరోజు విశ్వాసం గురించే కదా. ఈరోజు దేని గురించి చెప్పాను? రక్షణ గురించే కదా. నాకు తెలుసు. అదని అర్థమైందా ప్రేయర్ అని? అమ్మయ్యా, అట్లీస్ట్ ఐ విల్ బి సాటిస్ఫైడ్ ఇఫ్ యూ అట్లీస్ట్ అండర్స్టాండ్ వాట్ ఐ సే అబౌట్ ద టాపిక్. ప్రార్థన అంటే తెలుసా? మోకరించి దేవుణ్ణి అడగడమే, అది కావాలి ఇది కావాలని. ఓకే, తండ్రి, అది కూడా చెప్తాను. తండ్రి ముందు ఎవరికి ప్రార్థన చేయాలి? మనము తండ్రికి. మధ్యలో నింపు నీ బుక్ అంతా నీ ఇష్టం. చివరిన ఎవరినామని ప్రార్థన చేయాలా? యేసు. ఇది ప్రార్థన. తండ్రి డేటా మొత్తం ఫిల్ చేసి చివరిన యేసు నామమున ప్రార్థన చేయి. వాక్యం తెలిస్తే నీ ప్రార్థన చాలా బాగుంటుంది. ఓకే, ఇఫ్ యు ఆర్ ఎ వర్డ్ మ్యాన్ యూ విల్ ప్రే ఎఫిషియెంట్లీ అండ్ పవర్ఫుల్లీ. రైట్? ఈ రోజు నుంచి గొప్ప ప్రార్థనా పరులు ఈ సంఘం నుంచి లేవనెత్తును గాక. ఎంతమందికి ఆశ పుట్టింది నేను ప్రార్థనా పరుడు అవ్వాలి నీ వాక్యం తర్వాత? ఎంతమందికి నా పిల్లల్ని ప్రార్థనా పరులుగా చేయాలనుకుంటున్నారు? ఇక దేవుడి నుంచి పొందుకుంటే ఇంకేం కావాలా తల్లిదండ్రులకి? ఇఫ్ యూ గాట్ డైరెక్ట్లీ కనెక్టెడ్ టు గాడ్, దానికోసమే నువ్వు తప్పించాలా. ఇఫ్ యువర్ చిల్డ్రన్ ఆర్ కనెక్టెడ్ టు ద క్రియేటర్, సృష్టించిన సృష్టికర్తకి నీకు కనెక్షన్ ఉంటే ఇక తల్లికి తండ్రికి ఏం కావాలా? ఇక ఆ వ్యక్తికి ఏం కావాలా? నీకు దేవుడికి కనెక్షన్ ఉంటే. దానియేలు ప్రార్థనాపరుడు. జైల్లో వేశారు, బోన్లో వేశారు, షట్రక్ మీద అగ్నిలో వేశారు. ఏమైంది? ఏం కాలే. నీకు దేవునికి కనెక్షన్ ఉంటే యు ఆర్ ఎ పవర్ఫుల్ మెజారిటీ ఆఫ్ ద ప్లానెట్. ఇన్ఫ్లుయెన్స్ నిన్ను ఎదుక్కుంటూ వస్తుంది, డబ్బు నిన్ను ఎదుక్కుంటూ వస్తుంది. వ్యూస్ కోసం పాడు పనులు చేయాల్సిన పని లేదు. ఆల్రెడీ పాపులర్లోని అవమానపరచాల్సిన పని లేదు. ఏదో ఒక వాక్యాన్ని తీసుకొని. దే ఆర్ నాట్ మెచ్యూర్డ్ పీపుల్ హూ డిఫేమ్ దెమ్. ఎంతమంది ఈరోజు వాక్యానుసారంగా నేను ప్రార్థనాపరుడిగా మారాలనుకుంటా? లేచి నిలబడండి. ఐఎమ్ గోయింగ్ టు ప్రే ఫర్ యూ. మీరు ఆశించున్నారు కానీ మీకు దొరకట్లేదు. దాని విషయమై వాళ్ళు బ్లెస్ అయ్యారు. వాళ్ళ బ్లెస్సింగ్ మనకు కావాలని హత్య చేస్తున్నారు, సంపాదిస్తున్నారు, పోట్లాడుతున్నారు, యుద్ధం చేస్తున్నారు. కానీ దేవుణ్ణి అడిగినందుకు మీకేమీ దొరకట్లేదు. అమెరికా మీద కోపంతో, ఇజ్రాయెల్ మీద కోపంతో రష్యా నాయకుడు యుక్రెయిన్ మీద యుద్ధం చేస్తున్నాడు. ఆ దేశమంతా కలిపి ప్రార్థిస్తే అమెరికా కంటే గొప్ప దేశంగా దేవుడు రష్యాని చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అది ఢిల్లీ లేదా నాయకుడికి. నేనే ఈ దేశాన్ని ధనికమైన దేశంగా మార్చా కాబట్టి నేనే మీకు దేవుడు అన్నాడు చైనా నాయకుడు. ఏమైంది? ఫస్ట్ వేవ్. అయినా నేనే దేవుడిని అన్నాడు. సెకండ్ వేవ్. మూడోసారి తగ్గేదే లేదన్నాడు. ఏమైంది? 4వ వేవ్. ఈ 4వ వేవ్ తర్వాత ఏమైంది తెలుసా? ఆర్థిక వ్యవస్థ కింద పడడం మొదలైంది చైనా దేశం. అయినా ఎక్కడ తగ్గట్లే. కానీ దేవుడు కనికరం గల దేవుడు అంతమందిని అలా చేయడానికి సిద్ధంగా లేదు. యు సీ దట్ గాయ్. దేవుని నుంచి ప్రార్థన ద్వారా వచ్చేదే నిలకడగా ఉంటుంది. అబ్రహాము వాగ్దానం ద్వారా పొందుకున్నాడు. మొత్తం కరువు వచ్చేసింది, మొత్తం పోయింది. మళ్ళా దేవుడు ఇచ్చేశాడు. అబ్రహాముది మొత్తం పోయింది. ఇస్సాకు కట్టు బట్టలతో వెళ్ళాడు ఎడారికి, కరువు ప్రాంతానికి. అక్కడ దేశము కంటే ఎక్కువ బ్లెస్ అయిపోయాడు. కట్టు బట్టలతో యాకోబు వెళ్ళిపోయాడు, మళ్ళా బ్లెస్ అయ్యాడు. విశ్వాసులకు దరిద్రము కొంతకాలమే. విశ్వాసులు ఎప్పుడు ఐశ్వర్యములో నిలకడగా ఉండునుగాక. విశ్వాసుల దగ్గర దొబ్బేశారా? దోచేసుకున్నారా? దోచేసుకొని. ఊడ్చేశారా? ఊడ్చేయని. దేవుడు అదే చూడండి, కెరటాలు వెనక్కి వెళ్ళిపోతే మళ్ళీ ముందుకు ఎలా వస్తాయి, అలాగే దేవుడు మళ్ళీ వెనక్కి తీసుకొస్తాడు నీ ఐశ్వర్యాన్ని. ఓకే, కెరటం వెనక్కి వెళ్ళిపోతే అమ్మయ్యా నీళ్ళు పోయాయి ఇంకా రావు పర్మనెంట్ అనుకుంటావా? కళ్ళు రెప్పబడులు మళ్ళీ వచ్చేస్తాయి. విశ్వాసుల దరిద్రము ఎప్పుడు అశాశ్వతము, విశ్వాసుల ఐశ్వర్యము శాశ్వతమవునుగాక. యూ విల్ బి వాటర్డ్. ప్రామిస్ వాగ్దానం అనండి, ప్రార్థన వాగ్దానం అనండి. ఈరోజు
ఓకే, ఎవరైతే నేను నా తరాలు ఈ రోజు నుంచి ప్రార్థనా పరులుగా మారాలన్న చేతుల పైకి ప్రార్థించండి. ప్రే లార్డ్, వీ వాంట్ టు బికమ్ ప్రేయర్ పీపుల్ టుడే. నేను, నా వంశము, నా తరాలు ప్రార్థనా పరులుగా మారాలా. చాలు ప్రభువా, టుడే ఐ వేస్టెడ్ మై టైం. నా 40 సంవత్సరాలు వేస్ట్ చేసుకున్నాను, 30 సంవత్సరాలు, 50, 60, 70. తప్పు కాదు చదువుకు ప్రాధాన్యత ఇవ్వడం, డబ్బుకు ప్రాధాన్యత ఇవ్వడం తప్పు కాదు, అవి కరెక్టే. కానీ ప్రార్థన, ప్రేయర్, కమ్ ఆన్, ప్రేయర్, ప్రేయర్. అశోక, విజయవాడ, అల్వాల్ అందరూ కూడా ఈరోజు ప్రార్థనా పరులను దేవుడిలో లేవనెత్తబోతున్నాడు. వరంగల్, గాడ్ ఇస్ లిఫ్టింగ్ అప్ ప్రేయర్ పీపుల్. ఈరోజు ఏ లోటు లేకుండా ఈరోజు అన్ని రంగాల్లో దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. ఫైనాన్సెస్, మనీ, హెల్త్, వెల్త్, ఎవ్రీ ఏరియా ప్రేయర్, ద రెస్టరేషన్ ఆఫ్ ప్రేయర్. దేవుడు తిరిగి సంఘాన్ని ప్రార్థనతో అభిషేకించబోతున్నాడు. గాడ్ ఈస్ గోయింగ్ టు రిస్టోర్ ప్రేయర్ ఇన్ ద చర్చ్. దేవుడు ప్రతి విశ్వాసిని ప్రార్థనా విశ్వాసిగా మార్చబోతున్నాడు ఈ రోజు నుంచి. హీ ఈస్ మేకింగ్ ఎవ్రీ బిలీవర్ ఎ ప్రేయర్ వారియర్. ఆ ప్రార్థన ద్వారా భార్య తగ్గితే భర్త ప్రార్థనలో, భర్త తగ్గితే భార్య భర్తలు ఒకవేళ ప్రార్థన తగ్గితే పిల్లలు ప్రార్థనలో ఎదగాల. ప్రేయర్ విల్ లిఫ్ట్ యు అప్ అండ్ రిస్టోర్ యువర్ ఫైనాన్సెస్. ఆర్థికంగా, ఐశ్వర్యములు, పేరులో, ఆరోగ్యములు, అన్ని రంగాల్లో ఎదుగునట్లు ఈరోజు ప్రార్థన ఉద్యమం ప్రతి ఒక్కళ్ళ జీవితాల్లో వెలుగును గాక. ఎవ్రీ మ్యాన్ బికమ్స్ ఎ ప్రేయర్ మ్యాన్ టుడే. ఎవ్రీ ఉమెన్ విల్ బికమ్ ఎ ప్రేయర్ ఉమెన్ టుడే. ప్రేయర్, ప్రేయర్, ప్రేయర్. లార్డ్ రివైవ్ ద ప్రేయర్. ఆన్లైన్లో కూడా ఎంతమంది అయితే చూస్తున్నారో, జూమ్లో కానీ ఎక్కడైనా సరే, లార్డ్ మేక్ దెమ్ ప్రేయర్ పీపుల్. ఈవెన్ ఇన్ మెల్బోర్న్, ఇన్ ఆస్ట్రేలియా, అమెరికా, ఎవరైతే ఆన్లైన్లో రాత్రి పగలనకుండా చూస్తున్నారో ఈరోజు ప్రార్థన ఉద్యమం వారిని తాకును గాక. ఈరోజు వారి చింతలన్నీ ప్రార్థనలుగా మారును గాక. వారి భవిష్యత్, వారి గతము ఎలాగున్నా ధైర్యముగా వచ్చి సమయోచితమైన వారు అవసరాన్ని పొందుకుందురు గాక. మే దే రిసీవ్ ప్రేయర్ ఇన్ జీసస్ మైటీ నేమ్. నాజరేయుడైన యేసు నామమున, నాజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. వావ్, ఎంతమంది బ్లెస్, హౌ మెనీ ఆఫ్ యు బ్లెస్డ్ టుడే by this thing, right? ఓకే, అయితే ఇప్పుడు వెళ్ళిపోయే ముందు ఇప్పుడు మళ్ళీ ఇది సాయంకాలం కల్లా మళ్ళా ఈ ప్రెషర్ కుక్కర్ కూలైపోకూడదు. ఓకే, ఎప్పుడు ప్రెషర్ కుక్కర్ కింద గ్యాస్ మండుతూనే ఉండాలి కదా. యా, అది తీసుకెళ్ళి సముద్రంలో ఆ గ్యాస్ స్టేషన్కి ఇచ్చేద్దాం పర్మనెంట్గా. ఆల్రైట్, బికాస్ దిస్, ఎందుకంటే రెస్టోరేషన్ తిరిగి పొందుకోవడంలో దేవుడు చెప్పాడు, నేను ప్రార్థనలో ఉద్యమం చేయబోతున్నాను. రెస్టోరింగ్ ప్రేయర్ ఇన్ ద చర్చ్. దట్స్ వెరీ పవర్ఫుల్. వాట్స్ హ్యాపెనింగ్ టుడే? రెస్టోరేషన్ ఆఫ్ ప్రేయర్. రెస్టోరేషన్ ఆఫ్ ప్రేయర్ ఈజ్ వెరీ 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 పవర్ఫుల్. ఎందుకంటే నేను శుక్రవారం ఎప్పుడైతే కొంతమంది ప్రార్థనలో ఆ మార్పు చూశాను, అనుకున్నాను, అమ్మో ప్రార్థనలోకి నడిపించాలి సంఘాన్ని. గాడ్ టోల్డ్ మీ రెస్టోర్ మై చర్చ్ ఇన్ ప్రేయర్. నాకు తెలియదు ఎంతమంది ప్రార్థించారో. శుక్రవారం 10 మందో, 5 2 3 ప్రార్థించారు నాతో ఏకీభవించి. దానికే ఈ దేశ భవిష్యత్తును నేను మారుస్తాననేటట్లు మార్పును చూశాను నేను అప్పుడు దాకా. అందుకనే నేను మళ్ళా శనివారము దాని గురించి చెప్పాను. ఈ ఆదివారం ప్రార్థన. ప్రతి కుటుంబము ఈ రోజు నుంచి ఆర్థికంగా మారబోతుంది. ఎవ్రీ ఫ్యామిలీ ఈస్ బీయింగ్ చేంజ్ ఫైనాన్షియల్. పొందుకోవడం అన్నమాట ఈ సమయోచితమైనది. ప్రేయర్ పీపుల్ ఆర్ పవర్ఫుల్ రిసీవర్స్. ప్రార్థనా పరులు గొప్పగా పొందుకొని వారు. ప్రేయర్ పీపుల్ ఆర్ గ్రేట్ రిసీవర్స్. లెట్ మీ ప్రే. అందరూ ఒక తీర్మానం చేసుకోండి, మీలో మీరు ప్రేయర్ చేసుకోండి. నేను చేయను, అయ్యా నా ప్రార్థనా జీవితము నా తరాల పాటు ఈ రోజు నుంచి నిలకడగా ఉండాలని ప్రార్థన చేసుకోండి. నీ తరాల పాటు. ఒకవేళ నువ్వు నీ తర్వాత తరానికి ఏమైనా ఇద్దాము అంటే ప్రార్థనా జీవితాన్ని నీ కూతురికి, కొడుక్కి గివ్ దెమ్ ఎ ప్రేయర్ లైఫ్. గిఫ్ట్ దెమ్ ఎ ప్రేయర్ లైఫ్. ట్రైన్ దెమ్ ఎ ప్రేయర్ లైఫ్. ట్రైన్ దెమ్ ద బెస్ట్ థింగ్ దట్ యూ క్యాన్ లీడ్. ఆయన శిష్యులకు గొప్పగా నేర్పించాడు యేసయ్య ప్రార్థనా పరులుగా. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆత్మ వచ్చి ప్రార్థనా పరులుగా చేసి ఇప్పుడు వెళ్ళి భూలోకాన్ని తలకిందులు చేయండి అని చెప్పాడు. ద బెస్ట్ థింగ్ దట్ గాడ్ కెన్ డూ. నీ జీవితంలో నిలకడ ఉండాలంటే నీ కుటుంబంలో సమస్యలు తగ్గిపోతాయి, కష్టాలు తగ్గిపోతాయి, దరిద్రం తగ్గిపోతుంది, బాధలు తగ్గిపోతాయి. ప్రేయర్ విల్ ఎక్స్పోజ్ యూ అండ్ రివీల్ గ్రేట్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. ప్రార్థన. ప్రే ఫర్ స్టెబిలిటీ. ప్రే ఫర్ స్టెబిలిటీ. ప్రే ఫర్ స్టెబిలిటీ. స్టెబుల్ ప్రేయర్ లైఫ్. నిలకడగల ప్రార్థన జీవితం కొరకు. ఓకే, ఒక్క నిమిషం. తల్లిదండ్రులు మీ పిల్లలు మీ చేతులు వేయండి, అక్కడ పిల్లలు ఉంటే కనుక. ఓకే,
పుట్ యువర్ హ్యాండ్స్ అండ్ బ్లెస్ దెమ్. అడగండి దేవుణ్ణి, ఈ సహోదరుని నా కొడుకుని ప్రార్థనాపరుడిగా చేయని ప్రేయర్ చేయండి. కమ్ ఆన్ పేరెంట్స్, లే యువర్ హ్యాండ్స్ ఆన్ యువర్ చిల్డ్రన్. లే యువర్ హ్యాండ్స్ ఆన్ యువర్ చిల్డ్రన్. వైఫ్ అండ్ హస్బెండ్స్, లే యువర్ హ్యాండ్స్ ఆన్ ఈచ్ అదర్. భార్య భర్తలు ఒకరి మీద చేసుకోండి. భర్త తల మీద తల భార్య మీద వేసుకోండి. ఇఫ్ యు ఆర్ ఫ్రెండ్స్, ఇద్దరు స్నేహితులు ఉన్నారా, ఒకరి మీద ఒకరు చేయండి. ఇఫ్ యు ఆర్ టూ ఫ్రెండ్స్, ఎవరు లేరా, నువ్వు ఒక్కడవే నీ తల మీద నువ్వు చేసుకో. అయ్యా నేను ప్రార్థనాపరుడిగా మారాలా. ఇఫ్ యు ఆర్ అలోన్, నువ్వు ఒక్కడవే ఉన్నావా, ఇతరులు ప్రార్థనాపరులు అవ్వాలండి, నిలకడగల ప్రార్థన అవ్వాలండి. ఎందుకంటే ఈరోజు మెసేజ్ చల్లవకూడదు, ఈరోజు మెసేజ్ చల్లారకూడదు. దిస్ షుడ్ బర్న్. ఇది మీ జీవితాన్నే కాదు, ప్రపంచ జీవితాన్ని కూడా మార్చేటట్టు చేయగలదు. ప్రే దట్ దే షుడ్ బి ప్రేయర్ పీపుల్. ప్రేయర్ పీపుల్. మిగిలిన వాళ్ళందరూ కూడా మీ తల మీద చేతులు వేసుకోండి. పుట్ యువర్ హ్యాండ్స్ ఆన్ యువర్ హెడ్. ఎస్టాబ్లిష్ దెమ్ యాజ్ ప్రేయర్ పీపుల్ ఫ్రమ్ టుడే. ఈ రోజు నుంచి వారు ప్రార్థనలో నిలకడగా ఉండేవారిలాగా వారిని స్థిరపరచమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ రోజు నుంచి ఏంటో తెలుసా, గూఢమైన సంగతులు మీకు దేవుడు బయలుపరుస్తాడు. సమయోచితమైన సహాయం మీకు దొరుకుతుంది. అసాధ్యమైంది సాధ్యముగా మారుతుంది. మిమ్మల్ని మీరు ప్రత్యేక రీతిగా పరలోకములో భూమి మీద దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. మీ ద్వారా మీ కుటుంబానికి, ఈ దేశానికి, ఈ లోకానికి కూడా శాంతి కలుగును గాక. గాడ్ బ్లెస్ యూ. వచ్చే వారం కలుద్దాం.